మరి ఈరోజు వాక్య ధ్యానార్థమై మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనము చదవండి. శాంసన్ బ్రదర్ కానీ అనిత సిస్టర్ కానీ చదువుతారు. చదవండి ఇద్దరు ఎవరెవరు. 22వ అధ్యాయం 14వ వచనము. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. పిలువబడిన వారు ఎంతమంది అంట? లెక్క అనేది లేనే లేదు. కానీ ఏర్పాటు చేయబడిన వారు మాత్రము కొందరే. మీరు గమనించండి, వధువు సంఘం ఎత్తబడినప్పుడు ప్రపంచంలో రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు ఎత్తబడతాడా? రహస్య రాకడ అంటే ఇప్పుడు దాకా చాలామందికి, ఇంకా ఎవరికి చాలామంది కొన్ని సంఘాల్లో రహస్య రాకడ గురించి మాట్లాడుతున్నప్పుడు యూట్యూబ్స్లో నేను చాలా సంతోషపడుతూ ఉంటా. అమ్మా, కనీసం రహస్య రాకడ అంటే ఏంటో ఒకటి ఉందని, దాని గురించి తెలుస్తుంది అని. మరి దేవుడే చెప్తున్నాడు, ఆ రహస్య రాకడ కొరకు నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. అదే ప్రభు చెప్తున్నాడు, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఎందుకు అనేకులు పిలువబడి ఉన్నారు? ఎందుకు కొంతమంది మాత్రమే ఏర్పాటుకు గురవుతున్నారు? ఈరోజు రక్షణ అనే పిలుపుకు ప్రతి ఒక్కరికి గ్రీన్ సిగ్నల్ ఉంది. రక్షణ అనే పిలుపుకు ఎవ్రీ పర్సన్ హ్యావ్ గ్రీన్ సిగ్నల్. ప్రతి ఒక్కరికి పిలుపు ఉంది, అవునా కదా? ఈరోజు సేవకులకని కాదు, పరిచారకురాలకని కాదు, విశ్వాసులకని కాదు, పిలుపు అందరికీ ఉంటుంది. కానీ ఆ పిలుపును స్థిరపరుచుకునేవారు ఎంతమంది? ఆ పిలుపుకు ఏర్పాటుగా నిలబడేవారు ఎంతమంది ఉన్నారు అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అంత్యకాల దినాలలో దేవుని రాకడ అతి సమీపంగా ఉంటున్నప్పుడు దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే, ఈరోజు మనం పిలువబడిన వారిగా ఉంటున్నామా, ఏర్పరచబడిన వారిగా ఉంటున్నామా అనేది ఒక్కసారి మనల్ని మనమే జ్ఞాపకం చేసుకోవాలి. నేను రక్షించబడ్డాను అనగా నేను రాకడలో ఎత్తబడతానంటే కాదు. నువ్వు రాకడలో ఎత్తబడడానికి నీకు చాలా క్వాలిటీస్ కావాలి. నువ్వు ఏర్పరచబడ్డానికి చాలా క్వాలిటీస్ కావాలి. ఈరోజు ప్రతి ఒక్కరి ప్రయాసము ఏర్పరచబడ్డానికే. ఈరోజు పిలువబడ్డామని 100 మందిలో నేను సేవకురాలనని, పిలువబడ్డారని 100 మందిలో నేను సేవకున్నని మనం ఉప్పొంగిపోతే, మనము సంతోషిస్తే కాదు. ఆమె క్రిస్టియన్ అని నువ్వు చెప్పుకుంటూ ఆ క్రిస్టియన్కి తగిన జీవితాన్ని నువ్వు జీవించలేకపోతే కాదు. ఈరోజు దేవుని మందిరంలో నేను పరిచర్య చేస్తున్నాను, నేను ఒక పరిచర్య చేసే వ్యక్తిగా నేను ఉంటున్నాను అంటే కాదు. ఈ 3 క్వాలిటీస్ ఉన్నను నువ్వు ఎత్తబడతావంటే అస్సలు జాంతమై. నువ్వు ఏర్పరచబడాలి. నువ్వేం చేయబడాలి? ఏర్పరచబడాలి. ఈరోజు నేనే ఉన్నా, మీకు ప్రసంగం చేస్తూ ఉన్నా, ఇక్కడ ఒక సేవకుడిగా ఉన్నా. అంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్తానని నాకేమన్నా ఇక్కడ స్టాంప్ వేసైనా పెట్టాడా ఆయన? కాదు. దానికంటూ ఒక అర్హత మనమే సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? అర్హత. జీవిస్తున్నానని పేరు మాత్రం అనుకుంటే సరిపోదు. మనం సజీవులుగా ఉండాలి. ఎలా ఉండాలి? పేరుకు మాత్రము దానియేలు గారు జీవిస్తున్నారు, పేరుకు మాత్రం శర్మ గారు జీవిస్తున్నారు. చలనం ఏది? చలనం ఉండాలిగా. మనకు సజీవ గుణాలు ఉండాలిగా.
ఈరోజు చాలామంది సజీవ గుణాలు లేక పిలువబడిన వారిగానే ఆగిపోతున్నారు, కానీ ఏర్పరచబడిన వారిగా వారి యొక్క స్థానాన్ని పదిలపరచుకోలేకపోతున్నారు. ఒక ట్రైన్ వెళ్తుందమ్మా, చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక ట్రైన్ వెళ్తూ ఉంది. అది ఎవరి ట్రైన్? అది ఆ ట్రైన్ ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్. కరెక్ట్. ఆ ట్రైన్లో ఎక్కడానికి అర్హత అందరికీ ఉంటుందా? నేనా టికెట్ తీసుకోవాలి, అవునా కదా? ఇప్పుడు టికెట్ తీసుకున్నవాడు ఎక్కడ ఎక్కగలడు? స్టేషన్లో ఎక్కగలడు. ఆ ట్రైన్లో ఏ స్థానంలో కూర్చోగలడు అమ్మా? సంతోషం. అంటే టికెట్ తీసుకుంటే సీట్ దొరుకుతుంది మనకి. ఇక్కడ చాలా తేడాలు ఉన్నాయి. ఒక ట్రైన్లో 3 విభాగాలు ఉంటాయి. ఒక ట్రైన్లో ఏముంటాయమ్మా? 3 విభాగాలు ఉంటాయి. ఒక విభాగము టికెట్ తీసుకుంటే స్థలం ఉన్న చోట ఎక్కి కూర్చోవచ్చు. నిండుగా ఏలాడుతున్నారు అనుకో జనరల్లో, నువ్వు టికెట్ తీసుకున్న ట్రైన్లో ఎక్కగలవా? ఒకరోజు నేను అట్లే ప్రయోగం చేసి దూరిపోయిన లోపలికి. దూరిపోతే ఊపి రాలేదు. ఈ తలుపులో దున్నని అవతల తలుపులో దిగేశా. అంటే టికెట్ తీసుకుంటానే మనకు ట్రైన్లో స్థలం దొరుకుతుందని గ్యారంటీ లేదు. ఇక్కడ ఇంకొక దశ ఉంది, స్లీపర్ దశ. ఇంకోటి ఏంటి? స్లీపర్ దశ. ఇందులో రిజర్వేషన్ చేసుకోవాలి. ఎప్పుడు? ఖాళీగా సీటు ఉంటే రిజర్వేషన్ చేసుకోవాలి. ఇదొక దశ. ఇంకొక దశ ఉంది. ఏం దశ? చల్లగా ఉండే దశ. అసలు దాంట్లో స్థానం దొరకాలంటే కాసు ఎక్కువ కూడుకోవాలి. అందులో అక్కడ ఖాళీ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈరోజు టికెట్ తీసుకున్నవాడు స్థలం దొరకడం అంటే, టికెట్ అనేది రక్షణ. కానీ కనీసం నీకు జనరల్లోనే నీకు స్థలం దొరకాలి. కానీ నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి జనరల్లో ఫుల్గా అయిపోతారు. ఎక్కగలరా? అదే నీ ఆత్మీయ జీవితం కొంచెం ధనం సంపాదించుకుంటావు దేవుడి సన్నిధానంలో, ఎక్కడికి ఎక్కగలవు? స్లీపర్ ఎక్కగలవు. ఇంకా బాగా నమ్మకంగా ఏర్పాటు చేయబడ్డావు దేవుని దగ్గర, ఎక్కడెక్కగలవు? చల్లగా, రాత్రిని ఉండదు, పగలని ఉండదు, సూర్యుడు వేడి ఉండదు, చంద్రుడు వెన్నెల దెబ్బ తగలదు. చల్లగా నువ్వు అనుకున్న గమ్యస్థానానికి ఆ ట్రైన్ నిన్ను తీసుకెళ్తుంది. ఈరోజు ఏసీ కోచ్ ఏంటి తెలుసా? ఏర్పరచబడటం అనగా రహస్య రాకడలో ఎత్తబడే గుంపు. స్లీపర్ కోచ్ ఏంటి తెలుసా? విడవబడిన వారికి దొరికే అనుభవం. అది జనరల్ ఏంటి తెలుసా? చివరాఖరి ఎక్కడో దొరుకుతారు చూసావా? అంటే బాగా నలిగిపోయి హతసాక్షులుగా అవ్వడమో, లేదంటే చివరాఖరి ఎప్పుడో అపవాదితే హింసించబడి ఎక్కడో రక్షణాన్ని క్రీస్తుని అంగీకరిస్తారు, వారికి ఇది సంబంధించినది. ఇప్పుడు చెప్పండి, ఒక టికెట్ ఉంటే నువ్వు ట్రైన్లో ప్రయాణం చేయగలవా? ఈరోజు క్రీస్తు నన్ను పిలిచాడు, చాలా సంతోషం. కొంతమంది ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్తారు? నేను ఒక ప్రీచర్, నేను ఒక సేవకుణ్ణి. అమ్మ నువ్వు ఏ మతానికి చెందిన వ్యక్తి? ఆమె క్రిస్టియన్. ఏమని చెప్తాము? చాలా సంతోషంగా చెప్పుకుంటాం, కానీ అందుకు తగిన అనుభవాలు మనలో కావాలిగా, మనలో ఉండాలిగా. చెప్పే నేనే ఎత్తబడినో నీకు తెలుస్తుందా? అర్హత కావాలి. ఏం కావాలమ్మా? అర్హత కావాలి. అర్హత లేకుండా నువ్వు ఎందులో ఫలించలేవు. నువ్వు పిలువబడిన వాడిగానే నువ్వు ఈ భూలోకంలోనే నువ్వు ఉండిపోతావు. ఎందుకు పిలువబడిన వారు ఏర్పరచబడిన వారిగా మార్చబడలేకపోతున్నారు
అనేది ఈరోజు మనం ధ్యానం చేసే ముందు ఒక్కసారి ఈ మాట చదువుదాం. లూకా సువార్త 13వ అధ్యాయము 23వ వచనము. లూకా సువార్త 13వ అధ్యాయము 23వ వచనము. చదువుదా నేను రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో అనగా పిలువబడిన వారు అనేకులే గాని ఏర్పరచబడిన వారు కొద్ది మంది. అది ఎలాంటి వారంట? ఇరుకు మార్గమున ఇరుకు అనుభవాలలో వెళ్ళువారు మాత్రమే ఆ మార్గంలో ప్రవేశింపగలరు. నేను నిన్న కూడా చెప్పాను, ఇది యెహోవా గుమ్మము, ఎవడంటే వాడు లోపలికి వచ్చి ఇందులో నిలబడలేడు. ఎవడు నిలబడతాడు తెలుసా? ఇందులో ఎవరు నిలబడతాడు? ఏర్పరచబడినవాడు మాత్రమే నిలబడతారు. అంతే. దేవుడి మందిరానికి ఎలా రావాలి? దేవుడి మందిరానికి ఒక పెళ్లికి పోతే మనం పోతాం సంతోషంతో, ఒక సంతకు పోతే మనం పోతాం సంతోషంతో, ఒక ₹1 దొరికితే మనం ఆనందిస్తాం. చూసారా? దేవుడి మందిరానికి అట్లా రావాలి. దేవుడి మందిరానికి అంత ఆనందంగా కావాలి. ఇది ఏంటి అనుకున్నారు? మన దృష్టిలో ఏంటిది? ఒక 4 గోడలు, అంతేనా? మన దృష్టిలో 4 గోడలా? మీకు కనిపించే 4 గోడల మధ్య ఏం జరుగుతుందో తెలుసా? ఆయన ప్రసన్నత, ఆయన ప్రత్యక్షత, ఆయన కనుదృష్టి, ఆయన కనుచూపు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇందులో నుంచి నువ్వు ఏది అడిగినను అది నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ ప్లేస్, దిస్ ఈజ్ ద హోలీ ప్లేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది క్రీస్తు యొక్క పరిశుద్ధ స్థలమై ఉన్నది. ఇందులో మనము ఎందుకు నిలబడాలి? ఎందుకు ఇందులో ప్రతి వారము రావాలి? ప్రతి కూటానికి ఎందుకు రావాలంటే పిలవబడిన వారం కనుక మనలో మార్పు రావాలి. మనలో అదేంటో మేము బొచ్చు పురుగు అంటాం మా సైడు, ఇక్కడ ఏమంటారు నాకు తెలియదు. బొంత పురుగు మా సైడ్ రాయలసీమలో బొచ్చు పురుగు అంటారు. అంటే దానికి అన్నీ బొచ్చు ఉంటాయి. అది ఒకవేళ పోయినా మొత్తం అలర్జీ వచ్చేస్తుంది. అది ఒక స్థలానికి వెళ్ళి దాక్కున్నప్పుడు, ఒక స్థలానికి వెళ్ళి అది ఎక్కడ కనిపించకుండా మరుగైనప్పుడు అది బయటకు వచ్చేప్పుడు ఎలా వస్తుందో తెలుసా? ఇట్స్ అ బ్యూటిఫుల్. దాని సౌందర్యం, దాని అందము అసలు అదేనా? ఈరోజు నువ్వు ఈ మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు ఒక బొచ్చు పురుగు అయి ఉండొచ్చు, నీ అనుభవాలు అలా ఉండొచ్చు. కానీ ఇందులో నువ్వు దాగి ఉన్నప్పుడు, ఇందులో నువ్వు మరుగై ఉన్నప్పుడు, నువ్వు ఇందులో నుంచి నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తావు? మహిమతో వెళ్తావు. ఆయన స్వరాన్ని వింటావు. ఒకసారి ఎవరు ప్రకటన చదివినట్లేరు. ఒకసారి ఆయన మహిమ గురించి చదవండి, ఆయన మహాపట్నం గురించి చదవండి, ఆయన ఉండే స్థలం గురించి చదవండి, ఆయనతో సహవాసం చేసే అనుభవాలు చదవండి. అసలు ఎంత అద్భుతం అంటే, ఎవరో ఒక భక్తుడు రాశారు. అదేం పాటనైనా ఇందాక పాడేమది, ఏమవుదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు పరిశుద్ధులు కంటపడితే నాకేమి అని నేను అంటున్నాను. పరిశుద్ధులు కాదు, నాకు కంటపడాల్సింది. నాకంట ఎవరు పడాలి? అప్పుడు ఏమవుదునో నేను, అప్పుడు ఏమవుదునో? పరిశుద్ధుల కొరకు కాదు నేను ఆ యొక్క మహిమగల సింహాసనానికి వెళ్ళేది. ఎవరి కోసం? ఆ మహిమగల వ్యక్తి కోసము. నిజం.
చాలామంది పాటలు అంటే వాళ్ళు బైబిల్లోని మాటలు బట్టి రాస్తారేమో నాకు తెలియదేమో, కానీ మన గమ్యము, మన గురి, మన అనుభవాలన్నీ ఆయనై ఉండాలి. మన ప్రాణము, మన దేహము, మన రక్తము, మన నాడి, సమస్త మన ఊపిరి ఎవరై ఉండాలి? ప్రభువు అయి ఉండాలి. మన గమ్యం అలాంటి అనుభవాల్లో ఉండాలి. పరిశుద్ధులు చూస్తానే ఏమవుతుందో ఏమి కాము, మనం అలాగే ఉంటాం అంతే. ఆయనను చూడాలి. అగ్ని జ్వాలల వంటి కళ్ళవాడిగా చూసినప్పుడు యోహాను భక్తుడు మూర్ఛపడిపోయాడు, చచ్చిన వాడి వలె పడిపోయాడు. అపరంజి వంటి పాదములు కలిగి 7 నక్షత్రములను చేత పట్టుకొని తెల్లని కురులు కలిగి పైనుంచి కింది దాకా నిలువంగిటిని ధరించి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు 7 దీపస్తంభముల మధ్య ఆయన సంచరిస్తూ ఆయన దర్శనము చూసిన వెంటనే ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. అప్పుడు ఏమవుదుమో, అప్పుడు మనము ఏమవుదుమో. పరిశుద్ధుడా మనకు రక్షణ ఇచ్చేది, పరిశుద్ధుల కొరక మనం క్రీస్తుని నమ్ముకుంది, పరిశుద్ధులతో విందు కోసమా మనము ప్రయాసపడుతున్నది కాదండి. ఆయన పాదాలను ముద్దాడటానికే ఆయనే సమస్తం అండి నా దృష్టిలో. అది వారు రాసినందుకు నేను వారిని కించపరచ ఏమనట్లేదు, కానీ నా దృష్టిలో ఆయనే ఎవ్రీథింగ్. ఇంకొక లైఫ్, ఇంకొక పర్సన్ మన లైఫ్లో వద్దు, ఎవరొద్దు, ఆయనే. ఈరోజు అలాంటి అనుభవాల గుండా నువ్వు వెళ్ళగలిగితేనే నువ్వు ఏర్పరచబడిన వ్యక్తిగా నువ్వు మారుతావు. ఈరోజు ఎందుకు పిలువబడిన వారిలాగే ఆగిపోతున్నారు అనేది ఈరోజు మనం ధ్యానం చేస్తే, అవన్నీ మనలో మనము సరి చేసుకోగలిగితే మనం ఎక్కడికి వెళ్తాము? ఏర్పరచబడిన వారి దగ్గరికి మనము వెళ్ళిపోతాము. ఎడిపోతాం నాయన? ఏర్పరచే వారి దగ్గరికి మనం కూడా ఆ స్థానంలో మనం ఉంటాము. ఈరోజు నేను ఒక 7 అంశాలు మీతో పంచుకుంటాను. ఈ 7 అనుభవాల్లో ఈ 7 అనుభవాలు మీలో బతికున్నాయా, మీలో చచ్చిపోయాయా? ఒకసారి మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకుంటే, మీరు పిలువబడిన వారి దగ్గరే ఉంటున్నారా, ఏర్పరచబడిన వారి దగ్గరగా మార్చబడుతున్నారా అనేది మీ హృదయాలకు మీకే వదిలేస్తాను. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. నేను చూడకుండా మీరు చెప్పాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ప్రత్యేకించి మొదటి 1, 2, 3 వచనాల్లో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంటుంది. చప్పట్లు కొట్టండి. అబ్బా వెరీ గుడ్ నాయన, నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు, గుడ్. ఏముంటుంది? ప్రేమ. ద ఫస్ట్ లవ్. ఏముంటుంది నాయన? ప్రేమ. పిలువబడినప్పుడు క్రీస్తు మీద ఏముంటుంది తెలుసా మనకి? ఏమైనా అపారమైన ప్రేమ. ఆ ప్రేమ ముందు ఈ ప్రపంచంలో తల్లి కనపడదు, తండ్రి కనపడదు, అక్క కనపడదు, తమ్ముడు కనపడదు, చెల్లి కనపడదు, అసలు ఎవరు కనపడరు భూమి మీద, పిల్లలు కనపడరు. మొట్టమొదటిగా క్రీస్తు మనల్ని పిలిచినప్పుడు, క్రైస్తత్వంలోనికి మనం వచ్చినప్పుడు మన ఆనందం ఎట్టుంటుందో ఎంతమందికి గుర్తుందో లేదో. ముట్టుకుంటే అగ్నే, పట్టుకుంటే అగ్నే, మాట్లాడితే అగ్నే. అసలు ఆ ప్రేమలు, ఆ అనుభవాలు ఎంత గొప్పవిగా ఉండేవో. రాను రాను ఏమైపోతుంది తెలుసా? రాజుగుర్రం గాడిదైపోతుంది. ఈరోజు ప్రేమ అనేది ఎందుకు నశించిపోతుంది? మనుషుల మీద ప్రేమ చచ్చిపోతే సంతోషం, జంతువుల మీద కొంతమందికి అదేందో నాకు అర్థం కాదు. దేవుడి కంటే, కనీసం కన్న పిల్లల కంటే జంతువుల్ని ప్రేమిస్తారు. ఈ ప్రపంచంలో వారి కన్న పిల్లల కంటే జంతువులను ప్రేమించే ప్రేమ అధికంగా ఉంటుంది. కొంతమంది భార్య కంటే పిల్లలను ప్రేమిస్తారు, పిల్లల కోసం ఏదైనా చేస్తారు. ముందు పిల్లలు వచ్చారో భార్య వచ్చారో నాకు అర్థం కాదు. ఎవరు వచ్చారు? భార్య కదా.
పిల్లలు ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. ఆఖరి జీవితకాలం ఉండేది ఎవరు తెలుసా? భార్య. కానీ వాళ్ళ ప్రేమ పిల్లలపైన ఎట్లుంటుంది తెలుసా? అపారమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ముందు మనుషులు ఎవరుగా కనిపించరు. సంతోషమే మనుషులు కనపడకుంటే చివరాఖరికి ఎవరు కనిపించారు తెలుసా? దేవుడినే మనము మరచిపోతాము. దేవుడే ఎవరంటారు? మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చదవండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. మొదటి ప్రేమలో ఎట్లుంటాడు తెలుసా? నువ్వు సజీవుడమైన క్రీస్తువయ్యా, నిన్ను మించిన వారికి లోకంలో ఎవరు లేరయ్యా. నీ కొరకు ఇంకొక మెట్టు ఇంకేమంటారు తెలుసా? నీ కొరకు ప్రాణమైన ఇచ్చేస్తాం, నీ కొరకు బతుకుతాం, నీ కొరకు చేస్తాం. ఒక్క చిన్న శోధన రాగానే ఆ ప్రేమ యాడిపోతుందో, క్రీస్తు పైన ప్రేమ ఎక్కడికి పోతుందో. అసలు క్రీస్తును ప్రేమించడమే మానేస్తున్నారు ఈ కాలంలో. అదే దుఃఖకరమైన విషయం. పిలువబడిన వారిగా ఉంటున్నప్పుడు క్రీస్తుని ప్రేమించే ప్రేమ ఈరోజు ఆయనకు దొరకట్లేదు. చిన్న ఉదాహరణ చెప్తాను. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు బాగా ప్రేమించుకుంటారు. పుట్టిన పిల్లల్ని మనం బాగా ప్రేమిస్తాం. పెద్దగా కొద్దీ ఏం చేస్తామమ్మా? పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడుతూనే ఉంటామా? పారాప, నీ పనులు చేసుకోపో, మా పని మాకు చాలా ఉంది అంటామా లేదా? పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల ప్రేమ రాను ఏమవుతుంది తెలుసా? బ్రదర్కి బాగా తెలుసు. ఆయాసం. ఏమవుతుంది? ఆయాసం. అమ్మగారిని అడగాల, ఏమ్మా ఏడలేదన్నా, అప్పుడు ఏదో పిల్లైన కొత్తలో ప్రేమించినాడు, ఆ ప్రేమ జీవితకాలం ఉంటుంది అనుకున్నా, కానీ ఇంత మోసం చేస్తాడు అనుకోలేదన్నా. ఎందుకు ప్రేమ తగ్గుతుంటుంది తెలుసా? ఎందుకు తగ్గుతుంది? వాళ్ళకే తెలిసింది, అలా నాకు తెలియదు. ఇప్పుడు భార్య బాధ ఏంటి తెలుసా? నన్ను ప్రేమించట్లేదు. భర్త బాధ ఏంటి తెలుసా? నన్ను ప్రేమించట్లేదు. నిన్ను ప్రేమించకుంటే నీ భర్త అయినా నీ పిల్లలైనా ఎవరైనా నీకెంత బాధ ఉంటుంది? నీకు రక్షణనిచ్చి నీ కొరకు వెలపెట్టి నిన్ను కొనుక్కొని ప్రాణం పెట్టినోడిని నువ్వు ప్రేమించకుండా నువ్వు లోకంలో ఆనందిస్తూ, లోకంతో సహవాసం చేస్తూ, లోకక్రియలు చేస్తూ, లోక కార్యాలు చేస్తుంటే ఆ మహానుభావుడు ఎంత ఏడవాలా? చెప్పండి, ఎంత ఏడవాలా? భర్త ఏదో పాపం డబల్ డ్యూటీ చేసి ఇంటికి రాకుంటే ఆయనకు నా మీద ప్రేమ పోయింది, నన్ను పట్టించుకోవట్లేదు, ఉదయం వస్తాడు, లేస్తాడు, పోతాడు, రాత్రి వచ్చి పండుకుంటాడు, ఒక మాటైనా మాట్లాడు. ఇంత ప్రేమ, ఇంత నీకు బాధ ఉంటే మరి క్రీస్తును నువ్వు ప్రేమించకుంటే ఆయనకి ఎంత బాధ ఉండాలా? అడుగుడి నీకు ఇవ్వబడును అంటున్నాడుగా. అడగము, నిందలన్నీ ఆయన మీద వేస్తాం. నన్ను ప్రేమించట్లేదు ప్రభా, నన్ను ఇష్టపడట్లేదు ప్రభా, నాకు ఎన్ని సమస్యలు. ఎవడు తెచ్చుకున్నాడు సమస్య? నువ్వుగా తెచ్చుకుంది. సమస్యలు ఎవరు తెచ్చుకుంటారండి? ఎవరు తెచ్చుకుంటారు? మీరే తెచ్చుకుంటారు. సమస్యలు తెచ్చుకొని నా దేవుడు నన్ను ఏం చేయడు అంటే, నా దేవుడు నా జీవితంలో ఏం చేయడు, నా శక్తి వల్లే బతుకుతా, నా బలం వల్లే బతుకుతా, రాత్రులైన ప్రయాసపడతా, పగలైన ప్రయాసపడతా, నైట్ డ్యూటీలు చేస్తా, డే డ్యూటీలు చేస్తా, అన్ని డ్యూటీలు చేస్తా, కానీ నా దేవుడిని పట్టుకుని అడగా, నా దేవుడితో నేను సహవాసము చెయ్య. ఒకప్పుడు ప్రార్థనలు గంటలు చేసేవాళ్ళు, ఒకప్పుడు బైబిల్ తప్ప ఇంకొక జీవితం ఉండేది కాదు. ఈరోజు ఆ అబ్బాలు చెప్పినావు తల్లి, అవి తప్ప అన్నీ ఉంటాయి. నాకు మన సంఘంలో బ్రదర్ చక్కటి మాట చెప్పి నాకు చాలా సంతోషం అనిపించింది. నా దేవుని కొరకు ఉదయాన్నే 1 గంట కేటాయించుకుంటాను. ఆ గంటలో నేను ఏం చేయాలో ఆయన కొరకు అన్నీ చేస్తాను. అబ్బా, ప్రేమ చచ్చిపోకూడదు. యేసయ్య మీద ప్రేమ చచ్చిపోకూడదు. ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, నీ దగ్గర అన్నీ ఉన్నాయి, విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, నమ్మకం ఉంది, నేనంటే అన్నీ చేస్తాం నా కొరకు. అయినప్పటికీ అసలుది లేదు.
ప్రేమ లేకుంటే నువ్వు పరలోకానికి ఎడబోతావు. నువ్వు యేసయ్యనే ప్రేమించలేకుండా మనుషుల్ని ప్రేమిస్తావు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. భార్య భర్తలు ఉన్నారు. పాపం భర్త గుడ్డులా కష్టపడి ఇంటికి వచ్చాడు అనుకుందాం. మొదట్లో పెళ్ళైన కొత్తలో అమ్మో నా భర్త ఇంత కష్టపడుతున్నాడు, అమ్మో నా భర్త అంత కష్టపడుతున్నాడని ఇంటికి వస్తేనే భర్తలకు బల సేవలు చేస్తారు. కొన్ని రోజులకు ఏమవుతుంది ఏమో, గుడ్డులా కష్టపడి వచ్చి బయట పని చేయాలా, ఇంట్లో పని చేయాలా, కనీసం ఏమైనా చేస్తుందంటే పండుకొని ఇట్లా చూస్తూ ఉంటారు. అదేందో నాకు అర్థం కాదు. ఏమైపోతా ఉంది నాయన అంటే ఆ ప్రేమ ఈరోజు కనిపించట్లేదు. నువ్వు నీ భర్తనే, నీ పిల్లల్నే, నీ అక్కల్నే, నీ తమ్ముళ్ళనే, నీ సహోదరుడినే నువ్వు ప్రేమించలేకపోతే వాక్యం ఏమంటుంది? నన్ను ప్రేమిస్తావా? నీ కంటికి కనిపించే నీ సహోదరుని, నీ భర్తని, నీ వారిని నువ్వు ప్రేమించలేకపోతే కంటికి కనిపించని యేసయ్యను నువ్వు ప్రేమిస్తావా? ఈరోజు ఎందుకు పిలువబడిన వారికే ఆగిపోతున్నారు? ఎందుకు ఒక స్టెప్ ముందుకు వెళ్ళకపోతున్నారంటే క్రీస్తును ప్రేమించడం మానేశారు. ఎవరిని? క్రీస్తును. యేసయ్యను ప్రేమించడం అంటే ఏంటి? యేసయ్యను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను మనం గైకొండం. ఆయన ఆజ్ఞలు ఏం చెప్తున్నప్పుడు మనలు కొత్త ఆజ్ఞలు తెస్తారు. కొత్త ఆజ్ఞలు వస్తాయి. ఇది ఎక్కడ ఆజ్ఞలు బైబిల్లో ఎత్తుక్కుంటున్నాను, ఏదైనా తెచ్చిందంటే లేదు, ఇది నాకు యేసయ్య చెప్పిన పర్సనల్ ఆజ్ఞ, మా సేవకుడు చెప్పిన పర్సనల్ ఆజ్ఞ. నాకు అర్థం కాదు యా సేవకుడు చెప్పాడంటే, మా సేవకుడు కొన్ని సంఘాలు అంటే దౌర్భాగ్యం ఏంటంటే ఈ ప్రపంచంలో యేసు క్రీస్తును ప్రేమించాల్సిన అనగా బైబిల్ని అనగా ఆజ్ఞలు ప్రేమించాల్సిన మనము ఎవరిని ప్రేమిస్తాం తెలుసా? సేవకుల్ని ప్రేమిస్తాము, సంఘాల్ని ప్రేమిస్తాము. ఆ సంఘంలో ఏది చెప్పినా అది వేదం, రైట్, ఏం మాట్లాడద్దు, మా సంఘంలో చెప్పారు అది అంతే, మా సేవకుడు చెప్పాడు అది అంతే. ఏం చెప్పాడు మీ సేవకుడు? ఎన్ని పాపాలైనా చెయ్యి, యేసయ్య క్షమించాడు. ఆయన చెప్పిన ఉద్దేశం వేరు. వీళ్ళు ఏం తీసుకుంటారు తెలుసా? ఈరోజు పాపం చేసి ఈరోజు ప్రార్థన చేసుకొని క్షమాపణ, మళ్ళీ రేపు కొత్త పాపం చేసి మళ్ళీ రేపు మా సేవకుడు చెప్పాడు, కరుణామయుడు కృపామయుడు, నువ్వు ఎన్ని పాపాలు చేసినా యేసయ్య క్షమిస్తాడు చెప్పాడు ఆయన. వ్యభిచారికి ఏం చెప్పాడు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఏం చెప్పాడు? ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు. కానీ మన సువార్త ఎట్లుంటుంది తెలుసా? ఎలా చెప్పాలి? ఎంత ఘోర పాపైన యేసయ్య క్షమిస్తాడు కానమ్మా, యేసయ్య నమ్ముకున్న తర్వాత అదే పాపం చేస్తానంటే మటుకు ఆయన కూడా క్షమించాడు. ఇది వాక్య సత్యం, ఇది సువార్త. కానీ మనోళ్ళు చెప్పే సువార్త ఎట్లుంటుంది తెలుసా? ఎన్ని పాపాలని చేసుకో, యేసయ్య క్షమిస్తాడు. యేసయ్యకి ఓటేసుకోండి అంటే వాట్ ఈస్ ద రియల్ గాస్పల్? ఈరోజు మనం దేవుని నిజంగా ప్రేమించలేకపోతున్నాం. సంఘాలను ప్రేమిస్తున్నాము, సేవకులను ప్రేమిస్తున్నాము, పరిచారకులను ప్రేమిస్తున్నాము. ఈరోజు బైబిల్ని అనగా ఆజ్ఞల్ని మనము ప్రేమించలేకపోతున్నాం. అందుకే మనం పిలువబడిన వారిలాగే ఆ గేటు బయటే ఉంటున్నాం. ఈరోజు ఏర్పరచబడిన వారిగా మారలేకపోతున్నాం. నీకోసం నా ప్రాణం ఇస్తా యేసయ్య అన్నాడు. ఎవరు? పేతురయ్య. ఏమైపోయింది? కొక్కరక్కో అని 3 సార్లు కోడి కుయ్యక మునిపే 3 సార్లు తనను తాను, ఆయన నాకు తెలీదు, ఆయన నాకు తెలుసు అంటారు, నేను సర్వనాశనం అయిపోతే ఆయన తెలిస్తే తనను తాను శపించుకోవడం. ఏమంట? బైబిల్లో చక్కగా వ్రాయబడింది, తనను తాను శపించుకోవడం. ప్యానం ఇస్తా, గుండెనిస్తా, హార్ట్ ఇస్తా, యు ఆర్ మై దిల్ అని అన్న పేతురు జీవితం ఏమైపోయింది? ఈరోజు ఆయన ఎవరో మనకు తెలియదు అంటున్నామో. ఈరోజు మనం ఏదైనా పాపం చేస్తా పట్టుబడ్డామంటే ఏరా దేవునికి ఏం సమాధానం చెప్తా? దేవుడు లేడేం లేడు బా అని ఎమ్మడే ఏం చేస్తాం తెలుసా? క్రీస్తుని తృణీకరించేస్తున్నాం. అదే నువ్వు ఆనందంగా క్రీస్తులో ఉన్నప్పుడు, అబ్బా దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడని యేసయ్య గురించిన సువార్త చెప్పమంటే గొప్పగా చెప్తాం. అదే మన వరకు వచ్చేసరికి
క్రీస్తును ప్రేమించడం మానేసి ఆయనను ఇంకా గాయపరుస్తూనే ఉన్నాము. ఈరోజు ఆలోచించండి, ఎందుకు పిలువబడిన వారిగానే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చాలామందిని చూసింటారు మీ అనుభవాల్లో. అక్కడే ఉండి అక్కడే వెళ్ళిపోతారు. దేవుడు రక్షణలోనికి మటుకు, నిజమైన రక్షణలోనికి రాలేదు. క్రీస్తును ప్రేమించటము మానేస్తున్నారు. నిజమమ్మా, క్రీస్తును ప్రేమించటం మానేస్తే మన జీవితంలో అంధకారమే, ఇంకేం ఉండదు. దుఃఖమే, బాధే, అసలు ఏమి కనిపించదు. ఈరోజు నువ్వు పిలువబడి ఏర్పరచబడిన వాడిగా మార్చబడాలంటే నువ్వు క్రీస్తును ప్రేమించటం మొదలు పెట్టాలి. అందుకే పేతురుతో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? అబ్బా, ఏంది నవ్వు ఉదయం? ఇడ్లీ. రేపు నాకు కూడా ఇడ్లీ పెట్టండి రోయ్. పేతురు, నీవు నన్ను ఎన్నిసార్లు? ముమ్మారు తెలియదన్నాడు, ముమ్మారు ఒప్పించాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమించాలంట. ఖచ్చితంగా క్రీస్తుని ప్రేమించాలంట. ప్రేమలో పడ్డా, ఇక ప్రేమ గురించి చాలా ఉన్నాయి. ప్రేమించేదా అధికముగా ఆరాధింతు ఆసక్తితో, ఇది భక్తులు రాసిన పాట. ప్రేమించేదన్ లోకమును చూసేదన్ మొబైల్ను, ఇది ఇప్పుడు పాట. క్రీస్తు ప్రేమలో మనం ఏమైపోవాలంట? లీనమైపోవాలి. ఆయన ప్రేమను నువ్వు తృణీకరిస్తున్నావా? ఎవరిని తృణీకరిస్తున్నావు తెలుసా? ఎవరిని తృణీకరిస్తున్నాం మనం? ఒక్క మాట పలుకుతే చాలు అని ప్రపంచంలో కొన్ని దేశాల వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఎట్లా? యేసయ్య కోసం గుండెలు బాదుకుంటున్నారు. ఒక్క మాట పలుకుతే చాలు, మనతో రోజు మాట్లాడతాడు, రోజు మనతో ఉంటాడు. ఇంకా మన జీవితం ఎలా? అదే పొరపాటు కదా. దేవుడు అనేవాడు ఎక్కడో ఒకసారి మాట్లాడితే భక్తి భయం ఉంటుందేమో. రోజు మనతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ, ఏదో ఒక ద్వారా. అందుకే ఆయన నిర్లక్ష్యం చేస్తున్నామా? దయచేసి అలా ఉండొద్దండి. నువ్వు పిలువబడిన వ్యక్తివి అయినప్పటికీ, నువ్వు ఏర్పరచబడిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి అంటే నువ్వు క్రీస్తును ప్రేమించాలి. క్రీస్తుని ప్రేమించాలంటే ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఎంతో ఇష్టపడాలి. ప్రతి నిమిషం ఆయన గురించి నువ్వు ఆలోచించే వ్యక్తిగా ఉండాలి. మన పిల్లల్ని ఎట్లా ప్రేమిస్తాం? తండ్రులకు తెలుస్తుంది పిల్లల గురించి, తల్లులకు తండ్రులకు. పిల్లలు దూరం ఉంటే రాత్రి పండుకునే ముందు ఎవరు గుర్తుకొస్తారు? నా బిడ్డ తినిందో లేదో, నా బిడ్డ ఏం చేసిందో ఏమో, ఎట్టు ఉందో నా బిడ్డ. రోజు ఆయన గుర్తు చేసుకుంటాడే నిన్ను. నా బిడ్డ నా వైపు చూడట్లేదు, నా బిడ్డ నాతో మాట్లాడట్లేదు, అసలు నా బిడ్డ నన్ను పలకరించటము మానేసింది, నా ఆజ్ఞలు గైకొండమే మానేసింది, ఇక నేను రాబోతున్నాను, అయిపోయా. అదే దాన్ని ఏమంటారు? సంకను ఎత్తుకున్నప్పుడే పిల్లోడు ఎక్కాల. సంకను ఎత్తుకోనప్పుడు పిల్లోడు ఎక్కుతానంటే ఎక్కించుకుంటాడా? క్రీస్తు మనల్ని సంకలో పెట్టుకున్నప్పుడే ఎక్కాల మనం. పోరా నువ్వు నాకు తెలియని దాకా మనము తెచ్చుకోకూడదు. కనుక మొట్టమొదటిది ఏంటి? ప్రేమ. అద్భుతమైన ప్రేమ. మనం ఆయన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. అలా ప్రేమించలేని వాళ్ళే పిలువబడిన వారిగా ఆగిపోతున్నారు. రెండవదిగా చూద్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. మరునాడు సముద్రపు దగ్గర నిలిచి ఉన్న ఆ జల సమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు
యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకునేది. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబేరియా నుండి వేరే చిన్న దోణులు వచ్చాను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహం చూసినప్పుడు వాళ్ళ చిన్న దోణులు ఎక్కి యేసును వెతుకుతూ కపెర్నహూమునకు వచ్చింది. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని బోధకుడా నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చిందివని అడగగా యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టె భుజించి తృప్తి పొందడం వలన నన్ను వెతుకుతున్నారని మీకు నిశ్చయంగా చెప్పుతున్నాను. చాలు, హల్లెలూయా. రెండవదిగా పిలువబడిన వారందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి తెలుసా? సమృద్ధి. ఏంటి? సమృద్ధి. ఎందుకు యేసయ్యని నమ్ముతారు? సమృద్ధిగా జీవిస్తాము, సమృద్ధిగా బ్రతుకుతాము. ఎందుకు నమ్ముకున్నారు యేసయ్యని? ఏం చెప్తారు నాయన? ఆయన నమ్ముకుంటే మాకు అన్నీ దొరుకుతాయి. వీళ్ళు కూడా అదే పరిస్థితి. 70 మంది శిష్యుల పరిస్థితి ఏంటి అంటే 58 మంది శిష్యులు అనుకుందాం, 12 మంది ఇక్కడే ఉన్నారు. ఈ 58 మంది శిష్యుల అనుభవాలు ఏంటి తెలుసా? యేసుతో నడుస్తే మాకు ఏ కొదవ లేదు. ఎప్పుడు ఆహారము, రొట్టెలు కష్టపడకుండా ఆహారం సమృద్ధిగా మనకు దొరుకుతుంది. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, సమృద్ధి ఉంటేనే యేసును వెంబడిస్తారా? సమృద్ధి లేకుంటే యేసును వెంబడించరా? 2 భార్యాభర్తలకు వివాహం జరిగింది అనుకున్నాం. భర్త బాగా సంపాదిస్తూ ఉన్నాడు, భార్య అంతా ఓకే. సడన్గా భర్తకు రోగం వచ్చిందో లేదంటే ఉద్యోగం పోయిందో సంథింగ్ అనుకుందాం. ఇప్పుడు భర్త సంపాదన ఆగిపోయింది. ఇప్పుడు భార్య ప్రేమిస్తుందా వదిలేసిపోతుందా? అమ్మా ప్రేమిస్తుందా? ఏమా వదిలిపెట్టి, ఇప్పుడు జనరేషన్ వదిలిపెట్టి పోతుంది. సంతోషం. సమృద్ధి ఉంటేనే క్రీస్తుని వెంబడించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కాలంలో. యేసయ్యని నమ్ముకొని కష్టాలు వస్తే నేను చూశాను. చిత్తూరులో పరిచయం చేసి 1 year పరిచయం చేసి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు చూశాను, అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చూశాను. కొన్ని కుటుంబాలు వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు వదిలేసిపోతూ ఉన్నారు యేసయ్యని అడిగితే, ఆయన్ని నమ్ముకున్న రోజు నుంచి మాకు కష్టాలు, శ్రమలే వస్తున్నాయి తప్ప ఆశీర్వాదాలు మాకు రావట్లేదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను వెంబడిస్తుంటే నీకేం దొరుకుతుంది? సమృద్ధి దొరుకుతుంది. ఈ సమృద్ధి కోసం నువ్వు నన్ను వెంబడిస్తున్నావు. ఈరోజు మన సమృద్ధి కోసం క్రీస్తుని వెంబడించకూడదు. ఎందుకోసం వెంబడించాలి? ఆయన్ని నిత్య రాజ్యం కోసం ఆయన్ని వెంబడించే వ్యక్తులుగా ఉండాలి. కొన్ని సంఘాలకి కొంతమంది ఎందుకు వెళ్తారు తెలుసా మీకు? కొన్ని సంఘాలకు ప్రత్యేకించి ఎందుకు వెళ్తారు? ప్రతి వారం సంఘంలో భోజనాలు పెడతారు. అందుకు అదే సంఘాలకు వెళ్తూ ఉంటారు. అందులో రక్షణ అని కానీ, అందులో సేవకుడు బోధిస్తున్నాడని కానీ, అందులో క్రీస్తును పరిచయం చేస్తున్నాడు కానీ, ఇవన్నీ వాళ్ళకి సంబంధం లేదు. వారికి సంబంధించింది ఏంటి? ప్రతి వారం మా సంఘంలో భోజనాలు పెడతారు, చాలు. ఇంకా అందుకే క్రీస్తుని వెంబడించేది. కొంతమంది లేమితో ఉన్న విశ్వాసులు ఉంటారు. మా సేవకుడు వారం వారం మాకు డబ్బులు ఇస్తాడు, చీరలు ఇస్తాడు, అందుకే మేము ఈ క్రీస్తును వెంబడిస్తున్నాం. కొంతమంది కుష్టి వ్యాధిగ్రస్తుల్ని కలిసినప్పుడు ఏమైనా ఇస్తే వస్తాం అయ్యగారు, ఏమైనా ఇవ్వకుంటే మేము రాలేము అంటే వీళ్ళకి ఏం కావాలి? సమృద్ధి కావాలి. నిజమైన క్రీస్తును వెతకట్లేదు, నిజమైన క్రీస్తును అంగీకరించట్లేడు. ఇక్కడ క్రీస్తు ఒక చక్కటి మాట అంటున్నాడు తెలుసా? ఏ మాట చూద్దాం. ఇక్కడ 56లో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. జీవం గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇది నేను చెప్తున్న సువార్త అనుకుందాం. ఇప్పుడు విశ్వాసులు ఏమంటారో చూద్దాం. 60వ వచనము,
ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలని చెప్పుకుండ్రే. ఆయన నన్ను తినంటే ఆయన తినమని అర్థము. నా రక్తం తాగు అంటే ఆయన రక్తం తాగమని అర్థము. అంటే వారు క్రీస్తును దేని కొరకు వెంబడిస్తున్నారు? కేవలము భోజనాల కోసమే వెంబడిస్తున్నారు. వారి జీవితంలో సమృద్ధి కావాలా, వారి జీవితంలో సంతోషం కావాలా. వారి జీవితంలో సమృద్ధి లేకుంటే, వారి జీవితంలో సంతోషం లేకుంటే వాళ్ళు క్రీస్తుని వెంబడించరు. కాబట్టి ఈ మాట చదవండి 66. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఈరోజు పిల్లలు కలక్కుంటే యేసయ్య నమ్ముకొని మాకు సంతానము లేదని యేసయ్యను వదిలేసే వారు కూడా చాలామంది ఉన్నారు. యేసయ్యను నమ్ముకున్నాము, ప్రార్థన చేసి మాకు ఇల్లు కట్టుకోవడానికి యేసయ్య ఇల్లు లేదు, కాబట్టి యేసయ్య మాకు వద్దు. మా పిల్లలకు ఎంత ప్రయాసం చేసినా మా పిల్లలు అభివృద్ధి రావట్లేదు, కాబట్టి యేసయ్య మాకు వద్దు. యేసయ్య నమ్ముకున్నప్పటి నుంచి మా కుటుంబంలో కష్టాలు, శోధనలు, బాధలు, ఆకలి మంటలు, కాబట్టి యేసయ్య మాకు వద్దు. ఇదే చిత్తూరుకి వెళ్ళినప్పుడు మేము ఒక పూట భోజనం చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎన్ని శ్రమలు పడ్డాము ఆయన కొరకు. ఇప్పుడు సమృద్ధి. మీకు తెలుసలేదో, మేము చిత్తూరు నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు కల్వరి టెంపుల్కి వెళ్ళాలని, అప్పుడు మా ఆశ అట్లా ఉండేది. పెద్ద సేవకుడు, పెద్ద సంఘము, మేము కూడా అక్కడికి వెళ్ళాలా, ఆయన నడిపించబడాలా, బాగుంటుంది, బాగా నడిపిస్తారు ఆయన అని నాకు ఉండేది. పక్కలో మేము ఇంటి చేరిన ఇక్కడే మలక్పేటలో ఆ బిర్చి దగ్గర ది పెంతెకోస్తు మందిరం ఉంది, పక్కలో ఉంది. సరేలే పోదాము అని గురువారం రోజు పోయినా అక్కడ బైబిల్ స్టడీ. నాకు ప్రకటన గ్రంథం అంటే పిచ్చి. అక్కడికి వెళ్తేనే ప్రకటన గ్రంథం అంటేనే ఒక్కసారి అడిగిన కేసి కల్వరి టెంపుల్ తర్వాత చూద్దాం, ముందు ఇక్కడ ప్రకటన గ్రంథం గురించి చెప్తున్నారు, బాగుందని ఫిక్స్ అయ్యా. మరుసటి ఆదివారం అక్కడికి వెళ్ళా. మనకు ముందే హైదరాబాద్కి వచ్చిన కొత్తలో సాపాటు లేదు. నీళ్ళలో తాలింపులు వేసుకొని ముగ్గిపోయిన బియ్యం అంత వండుకొని 2 పూట్లు తిని అబ్బో చాలా శ్రమలు పడ్డాం. ఆ ఆదివారం మందిరానికి పోతే ఏదో పెళ్ళో మరి సంథింగ్ ఏదో ఆ రోజు వాళ్ళు భోజనాలు పెట్టారు. ఏం పెట్టినారు? భోజనాలు పెట్టారు. చిత్తూరు నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత కడుపు నిండా తినింది ఆ రోజు. ఆకలిగా ఉన్నాడు, అన్నం దొరికితే ఎట్లా తింటాడు? సిస్టర్ తినిందో లేదు నాకు తెలియదు, కానీ ముందే మనకు ఆకలి ఎక్కువ. కడుపు నిండా తిని యేసయ్య ఎన్ని రోజుల తర్వాత కడుపు నిండా తిన్నాను నాయనా అని చెప్పుకొని, ఈ వారం అంటే ప్రతి వారం పెడతారేమో అని ఏ మందిరానికి ఈ మందిరానికి పోదామా, మరుసటి వారం పోయినాం, భోజనాలు లేవు. ఏదో ఒక రోజు పెట్టారు, నువ్వు ప్రతి వారం పెట్టారు, అయినా పర్లేదు, ప్రకటన గ్రంథం జరుగుతుంది, ఇక్కడే ఉండాల. ఆ రోజు దేవుడు అక్కడ నన్ను స్థిరపరిచాడు, ప్రకటన గ్రంథం ఆశ చూపించాడు, భోజనం ఆశ చూపించి ఆ రోజు నిలబెట్టాడు. ఆ రోజు నుంచి ఈరోజు అనుభవాలు ఇలా నడుస్తున్నాయి. అంటే ఏదో భోజనం కొరకే క్రీస్తు నమ్మలేదు మేము. ఆ రోజు తిన్నాం ఆకలి కొని, మరుసటి వారం లేకున్నా అదే మందిరానికి మేము వెళ్ళగలిగాం. ఈరోజు మన జీవితంలో భోజనాలు బట్టి సమృద్ధి రాదు, మన ఆత్మీయ జీవితాన్ని బట్టి మనలో సమృద్ధి వస్తుంది, మన ఎదుగుదలని బట్టి మనలో సమృద్ధి వస్తుంది, మన నడవడికను బట్టి మనలో సమృద్ధి వస్తుంది. కానీ ఈ సమృద్ధి లేని వాళ్ళు చాలామంది ఏం చేస్తూ ఉన్నారు తెలుసా నాయన? ఏం చేస్తున్నారు? చాలామంది నశించిపోతున్నారు. పౌలు గారు ఎన్ని దినాలు భోజనం చేయలేదు? ఎన్ని రోజులమ్మా? 14 రోజులు. ఎన్ని దినాలండి? 14 రోజులు భోజనం చేయలేదు. దేవునికి స్తోత్రం. అయినా క్రీస్తుని విడిచిపెట్టాడా? లేదు. సమృద్ధి దేవుడిస్తాడు. దేనివల్ల ఇస్తాడు? మన ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు మన జీవితాల్లో సమృద్ధిని ఇస్తాడు. అంతేగాని క్రీస్తుని నమ్ముకుంటేనే సమృద్ధి వచ్చేస్తుంది, దాని తర్వాత సమృద్ధి పోతే ఎంబడే మన యూటర్న్ అనే ఆప్షన్ ఉంటుంది మన జీవితంలో. ఏం చేస్తాం? ఎంబడే క్రీస్తు వద్దో మాకు ఎవరొద్దో అని వదిలేస్తాం.
ఈరోజు భోజనాలు పెట్టే సంఘాలకు భోజనాల కొరకు మనం పోకూడదు. ఏదైనా కొరకు పోకూడదు, భోజనాల కోసం మనము పోకూడదు. కేవలం దేవుని మహిమపరచడానికి మాత్రమే పోవాలి. కాబట్టి మన జీవితంలో సమృద్ధి రావాలంటే ఏం చేయాలి? మనము క్రీస్తును ప్రేమించాలి, క్రీస్తుతో నడవాలి, క్రీస్తు కార్యాల్ని చేయాలి. చూడండి, ఏలియా ఏమన్నా టన్నుటలు సంపాదించుకున్నాడా? ఏం లేదు. యాడికి పోయాడు? కేరీతు వాగు దగ్గరికి పోయాడు. ఎక్కడికి పోయాడు? కేరీతు వాగు దగ్గర పోయి దాక్కున్నాడు. ఏమొచ్చింది? అక్కడ నీళ్లు పోయేసరికి ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? సారేపతు విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. పోషించబడ్డా? దేవుడి మాటలో పోషణ ఉంది, దేవుడి మాటలో సమృద్ధి ఉంది. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని బట్టి మనకు సమృద్ధి వస్తుంది. కానీ మన దొంగతనాలు చేసినా, మనం దోపిడీలు చేసినా, మనము సాతానుతో నడిచినా, సాతాను నడుస్తూ భలే సమృద్ధి ఇస్తుంది. తెలుసా ఎలా వస్తుంది? భలే సమృద్ధి వస్తుంది. కానీ అలాంటి సమృద్ధి మన జీవితంలో ఉండకూడదు. అందుకే చాలామంది సాతాను ఇచ్చే సమృద్ధిని చూసి ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడే బయట ఆగిపోతున్నారు. పిలువబడిన వారిగానే ఆగిపోతూ ఉన్నారు. కానీ మనమైతే అలా ఉండకూడదు. మన జీవితంలో యేసు మాట వల్లే మనకు సమృద్ధి వస్తుంది. ఏమి ఉన్నా ఏమి లేకున్నా నా జీవితం ఎవరి కొరకు? క్రీస్తు కొరకు అనేవాళ్ళు మాత్రమే ఏర్పరచబడిన వారు. మూడవదిగా చూద్దాము. మూడవదిగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం. ఎంతమంది చూడకుండా చెప్పగలరు? మత్తయి 26లో చదవండి. మత్తయి 26లో ఏముంటుంది అని అడిగాను. 14 చదవండి. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించుట ఎడలా నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయంలో కనిపెట్టుచుండారు. చాలా హల్లెలూయా. మూడవదిగా ఏంటి? ధనాపేక్ష. పిలువబడిన వారిని మోసపరిచేది ఏంటమ్మా? ధనాపేక్ష. క్రైస్తవులు మోసం చేసేది ఏంటి? ధనాపేక్ష. ఆదివారం డ్యూటీ చేస్తే డబల్ ఇస్తాం, త్రిబుల్ ఇస్తాం. వస్తారా? చాలామంది పోతున్నారు. ధనాపేక్షకు లోబడుతున్నారు. క్రీస్తుకు దాసులుగా ఉండాలి, కానీ ధనానికి ఆఖరికి క్రీస్తుని అమ్ముకుంటున్నారుగా. ఒకరోజు డ్యూటీ కోసం క్రీస్తుని అమ్మేస్తున్నారు లేదా? ఒక్కరోజు డ్యూటీ కోసం. ఈరోజు నీవు ధనాపేక్ష కలిగి జీవిస్తే ఆ ధనం నిన్ను పరలోకానికి తీసుకెళ్తుందా? ఏమైపోయాడు యూదా ఇస్కరియోతు? హతసాక్షి కదా ఆయన. సూసైడ్, బలవత్ మరణం. అటు పరలోకానికి కాదు, అటు నరకానికి కాదు, మొదలు యాడో చీకట్లో వెళ్తుంటాడు. చాలా ఘోరమైన మరణం అది. ఈరోజు మనలో ధనాపేక్ష ఎందుకు? పిలువబడినవాడేగా. 3.5 సంవత్సరాలు క్రీస్తుతో నడిచినవాడు, అద్భుతాలు చేసినవాడు, ఆశ్చర్యకార్యాలు చేసినవాడు. గేహాజీని తీసుకోండి. సేవకుడు. ఎవరు? సేవకుడు. ఏముంది ఎప్పుడు ఆయనలో? ఎప్పుడు ఆయనలో ఏముంది? ధనాపేక్ష. ధనం సంపాదించాలి. దాని కొరకు ఎన్ని అబద్ధాలని ఆడతా, ఎంతమందిని నేను మోసము చేస్తా. ఒకసారి ఆలోచించండి. పిలువబడిన వాడిని మోసం చేసి ఏర్పరచబడిన వాడిగా మార్చకుండా అడ్డుపడేది ఏంటి తెలుసా? మూడోదిగా ధనము. ధనం. ఆ ధనం కోసము మనం ఏదైనా చేస్తాం, ఏదైనా వదులుకుంటాం. ఆఖరికి క్రీస్తుని కూడా అమ్మేసుకుంటాం. ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో వారు నిష్ఠగా పాటించే రోజు ఏంటి రోజు తెలుసా? షబాత్. ఏంటి? విశ్రాంతి దినం. వరకే ఖచ్చితంగా పాటిస్తారు. ఆ రోజు ఎటువంటి కార్యాలు వారు పెట్టుకోరు. దేవుడు విశ్రాంతి దినాన్ని పాటించమన్నాడు కనుక వారు పాటిస్తూనే ఉంటారు. ఆ రోజు వాళ్ళ వ్యాపారాలు మూసుకుంటారు, అన్నీ మూసుకుంటారు. ధనం అనేది వారు సంపాదించరు. ఈరోజు మనం ఎలా ఉన్నాం?
ధనం కోసం బ్రతుకుతున్నామా? ధనం కోసమే జీవిస్తున్నామా? ధనం కోసమే ఉంటున్నామా? అననీయ సఫీరా ఏం చేశారు? పిలువబడ్డవారు, క్రీస్తు కొరకు ఆస్తులు అమ్ముకున్నవారు ఏం చేశారు? ఏమయ్యారు? ధనాపేక్ష కలిగారు గనక మరణాన్ని రుచి చూశారు. పిలువబడిన వారికే మారిపోతారు. ఈరోజు పిలువబడిన వారిని మూడవదిగా మోసం చేసేది ఏంటి తెలుసా? ధనమే. డబ్బు ఆశ, డబ్బు కోరికలు. ఎంతమంది నిజంగా చెప్పండి ఆదివారాలు అన్నీ మానుకొని దేవుడి మందిరాలకు మాత్రమే వస్తామనే కుటుంబాలు ఎంతమంది? లెక్కేసుకోవచ్చు. ఈరోజు ఆ కుటుంబాలను దేవుడు విడిచిపెడతాడా? ఆ కుటుంబాలను దేవుడు తృణీకరిస్తాడా? అలా పైకి లేపుతాడు. దేవుని కొరకు ఒక్క దినము, సిస్టర్ గారు అన్నాక, ఒక్క దినము దేవుడి మందిరంలో గడిపితే 1000 దినముల ఆశీర్వాదాలన్నీ మనకి వస్తాయి. ధనం కోసము ఈరోజు కోటీశ్వరులు అయిపోవాలా? మన దృష్టిలో ఏమైపోవాలా? ఈరోజు ధనం వెంబడించేంత వరకు మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఎప్పుడు ఉండదు. దేవుడి పని చేసే దాని మీద మనం ఆసక్తి కనపరిస్తే ఎదుగుదల ఉంటుంది, ఆత్మలో ఎదుగుదల ఉంటుంది, ఆత్మ అనుగ్రహం మనకు వస్తుంది. దేవుడి సేవ కొరకు ప్రయాసపడాలా, దేవుడి కార్యాల కొరకు మనము ప్రయాసపడాలా. ధనం మన దగ్గర సంపాదిస్తున్న కొద్దీ మనలో ఏమొస్తుంది తెలుసా? ఏమొస్తుంది బ్రదర్? గర్వం. అబ్బా బల చెప్పినావు తల్లి. గర్వము, అహంకారము. ధనానికి ఎంత దూరంగా ఉంటే, నన్ను చాలామంది అంటుంటారు, సంపాదించుకోవచ్చుగా, వ్యాపారాలు పెట్టుకోవచ్చుగా, నీ దగ్గర బండి ఉంది, నువ్వు అన్నీ చేయొచ్చు కదా, వంటలు కూడా బాగా చేస్తావు, బిర్యానీ సెంటర్లో పెట్టుకోవచ్చుగా. నాకు చాలా చెప్తుంటారు. ఒక్కసారి క్రైస్తవుడు ధనం రుచి చూశాడంటే, సేవకుడు ధనం రుచి చూశాడంటే, కేహాజే యూద ఇస్కరైతే అయిపోయా. ప్రశాంతంగా నా ఇంటికి సరిపోయేమైనా, మందిరానికి సరిపోయేమైనా సంపాదించుకుంటాను నేను. అంతకుమించి ఒక్క సేవింగ్ కూడా నా దగ్గర ఉండదు. పొరపాటున సేవింగ్ చేశానంటే కొత్త రోగం వస్తుంది నాకు, నా బండికి కొత్త పులకరం వస్తుంది. సేవకుడికి ఉండాల్సింది ధనాపేక్ష కాదు, క్రైస్తవుడికి ఉండాల్సింది ధనాపేక్ష కాదు. ఏంటి? దేవుని యొక్క సేవను జరిగించాలనే ఆశ. ఇందాక బ్రదర్ సాక్ష్యం చెప్పారు. వారం రోజులు ఎవరండి సేవకులే వెనక ముందేస్తున్నారు, పోవాలా వద్దా, చెయ్యాలా వద్దా. వారం రోజులు ఒక విశ్వాసి తన వ్యాపారాన్ని వదులుకొని 5,000కు పైగా ఖర్చు పెట్టి సంఘానికి ఎవరు చేస్తారు? ఈ కాలంలో ఎవరుంటారు? కానీ దేవుడు ఆ కుటుంబాలను విడిచిపెట్టడు. దేవుడు ఆ కుటుంబాలు అన్నాడు తోకగా ఉంచడు. దేవుడు ఆ కుటుంబాన్ని తలగానే పెడతాడు. ఏమిరా అన్నయ్య, మార్కులు వేస్తున్నావా? నా సైడ్ చూడు, కింద తల కిందికేయద్దు. సాయితాన్ అట్టే వంచేసి నిద్రపుచ్చుతావు నిన్ను. నా సైడ్ చూడాలా వాక్యం చెప్పేటప్పుడు. ఓకేనా? హల్లెలూయా. కనుక ధనాపేక్ష మంచిది కాదు. అందుకే లూకా సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నోయలు చెబుతాడు, 16వ అధ్యాయము 14వ వచనము. లూకా సువార్త 16వ అధ్యాయం 14వ వచనము. వాడికే పనిష్మెంట్, వాడికి. లూకా సువార్త 16వ అధ్యాయం 14వ వచనం చదువురా. ధనాపేక్ష గల పరిసయ్యులు మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులమని అనిపించుకుని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి మనుషుల ఎదుట మనం ఎప్పుడు ఎట్టుండాలి తెలుసా? వినయ విధేయతలతోనే, సాత్వికంతో ఉండాలి. మనుషుల ఎదుట ధనాన్ని సంపాదించుకొని ధనం కొరకు పరిగెడుతున్న వాడు దేవుని దృష్టికి ఎలాంటి వాడు అంట తెలుసా? అసఖ్యుడంట. దేవుడు అంటున్నాడు ధనాపేక్ష గల పరిసయ్యులు. ఈరోజు మనం ధనాపేక్ష క్రైస్తవ కుటుంబాల్లోనే ఉండకూడదు. అటంటే బ్రదర్ మాకేం సంపాదించుకోవడం వద్దా? ఎవరొద్దని మీరు సంపాదించుకోద్దని. ఆదివారం దేవునికి ఇవ్వండి చాలు. వారంలో ఒక్కరోజు దేవునికి ఇవ్వండి చాలు. మిగతా రోజులు అన్నీ కష్టపడండి, బాగా సంపాదించండి, దేవునికి ఇవ్వండి, మీ కుటుంబాలకు ఇచ్చుకోండి. ఇజ్రాయిల్ ఏం కష్టపడ్డారండి?
ఏం కష్టపడ్డారు? నాటని తోటలనిచ్చాడు, కట్టని ఇల్లునిచ్చాడు, వారు చూడని స్థలాలనిచ్చాడు. క్రైస్తవుడికి నాకు ఆ మాట బాగా ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. అందుకే ఎప్పుడు దేవుడు ప్రార్థన చేస్తా, నాకు కారు కావాలా నువ్వు ఇచ్చేయి ఫ్రీగా, నాకు ఈ ఇంటి స్థలం కావాలా, ఇల్లు కావాలా నువ్వు ఇచ్చేయి, నేను కష్టపడను, నీ సేవ మట్టుకు చేస్తా. నాటని తోటల్లో ఇజ్రాయెల్ని తీసుకెళ్ళావుగా, కట్టని ఇళ్లలో ఇజ్రాయెల్ని తీసుకెళ్ళావుగా, నాకెందుకు ఇయ్యం? సో వారికి ఒక న్యాయము, నాకొక న్యాయమా? ధనాపేక్ష మనలో ఉండకూడదు. మేము నవ్వుకుంటుంటాం తమ్ముళ్ళము మేమంతా, ఏమిరా సేవింగ్స్, మన దగ్గర ఎక్కడ ఉంటాయి నా సేవింగ్స్? డబ్బు కొంచెం కనిపిస్తే రోగం. ఏం హాస్పిటల్ అయినా దుర్గాబాయికి పెడతాం. డబ్బులు కొంచెం దాచిపెట్టుకుంటున్నామంటే కొత్త సమస్య. 2 వీలర్లు పాడైపోతాయి, టైర్లు పాడైపోతాయి, బండ్లు పాడైపోతాయి, మనుషులు పాడైపోతాం. మనకి సేవింగ్స్ ఎక్కడన్నా బాగా నవ్వుకుంటూ ఉంటాం. మేము చాలా ఆనందపడుతూ ఉంటాం డబ్బులు మా దగ్గర ఉండవని. అప్పటికప్పుడు దేవుడు ఇస్తాడు, అప్పటికప్పుడు ఖర్చు పెట్టుకుంటాం, అప్పటికప్పుడు జీవిస్తాం. ధనాపేక్ష మన జీవితంలో మూడోదిగా ఉండకూడదు. మొట్టమొదటి చెప్పండి, మనము ఏర్పరచబడాలి అంటే ప్రేమ కావాలి. రెండోదిగా మనం ఏర్పరచబడాలంటే సమృద్ధి క్రీస్తులో వెతకాలి, లోకంలో మనం వెతకకూడదు. మొదటి ప్రేమ మనం కలిగి ఉండాలి. మూడోదిగా ధనాపేక్ష మనము కలిగి ఉండకూడదు. నాలుగోదిగా చూద్దాం, ఇది చాలా జాగ్రత్త. నాలుగోది మటుకు చాలా ప్రాముఖ్యమైనది. ఇది మత్తయి సువార్త 24వ అధ్యాయము. ప్రపంచమంతా ఇదే జరుగుతూ ఉంది. 4వ వచనము, 24వ అధ్యాయం 4వ వచనము చదువు. యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకొనుండు. చాలు, హల్లెలూయా. నాలుగోది ఏంటి తెలుసా? పిలువబడిన వారిగా మనము ఆగిపోవటానికి, ఏర్పరచబడిన వారిగా లోపలికి మనము రాకుండా ఆపడానికి బలంగా పనిచేస్తున్నది ఏంటి తెలుసా? నాలుగోదిగా మోసపోవటం. మోసపోయేవాడిని దేవుడు ఏమండు? ఎందుకు? వాడి పనే మోసం చేయడం కనుక నీవు మోసపోవద్దు. ఈరోజు చాలామంది మోసపోతున్నారు, అన్ని విషయాల్లో మోసపోతున్నారు. బైబిల్లో చాలా చక్కగా రాసింది, క్రీస్తు అక్కడున్నాడు, క్రీస్తు ఇక్కడున్నాడని. ఎవరన్నా వచ్చి మీకు చెప్తే మీరు నమ్మొద్దండి. మన ఎక్కడో కూకట్పల్లిలోనే ఎక్కడ మల్కాజిగిరి ఒక స్త్రీలో ఎవరు వచ్చారంట? క్రీస్తు వచ్చేసాడంట. అయిపోయింది, యుగాంతం వచ్చేసింది. పోయి అందరూ ఆమెకు కాళ్ళు మొక్కుతున్నారు, దండాలు పెడుతున్నారు. అసలు క్రీస్తును అది స్త్రీని బైబిల్లో హెచ్చించినట్టు ఎక్కడన్నా ఉందా చెప్పండి? అక్కడే అబద్ధం తెలియపోవట్లేదా? మోసపోతున్నారు. ఈరోజు మనం గమనిస్తే సేవకులు మోసపోతున్నారు తెలుసా? సేవకుల ద్వారా మోసపోతున్నారు. బైబిల్లో ఎవరైనా మోసపోయారా? చెప్పండి ఒక ఉదాహరణ. ఒక సేవకుడు ఇంకొక సేవకుడి ద్వారా మోసపోయాడు. చదవండి, 1వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనము. 1వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనము. దైవజనుడు రాజుతో ఇతన్నెను, నీ ఇంటిలో సగము నాకు ఇచ్చినను, నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. అన్నపానములు పుచ్చుకొన వద్దనియు, నీవు వచ్చిన మార్గంలో తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయని రాజుతో అనెను. చాలా, హల్లెలూయా. ఇప్పుడు ఒక సేవకుడికి ఒక దర్శనం ఉంది. ఆ దర్శనాన్ని రాజుతో చెప్పాడు, ధైర్యంగా చెప్పాడు. ఇప్పుడు ఆ దర్శనాన్ని పాడు చేయాలని ఎవరు చూస్తున్నారు? ఇంకొక ముసలి సేవకుడు చూస్తున్నాడు. అందుకే నేను చెప్పేది, తమ్ములకు కూడా చెప్పేది, పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద సేవకుల దగ్గర పరిగెత్తొద్దండి ఆయన. వాళ్ళ దర్శనం వేరు. వాళ్ళ దర్శనం వేరు. నీ దర్శనాన్ని నువ్వు కోల్పోయి వారి దర్శనంలోకి వెళ్ళిపోతున్నావు.
ఈరోజు చిన్న ఉదాహరణ చెప్తాను. ఈరోజు క్రీస్తు ఒక్కడే. ఏ సంఘంలో అయినా, అది సిఎస్సి సంఘంలోనే, ఏ సంఘాలు తీసుకోండి, ప్రకటించేది ఎవరిని? ఇంకా ఎవరినన్నా మందిరంలో ఇంకొక పేరు ప్రకటిస్తారా? ఈయనే కదా ప్రకటించేది. అయినా ఎందుకు మరి ఇన్ని సంఘాలు ఎందుకు? ఇన్ని అనుభవాలు ఎందుకు? విశ్వాసి ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క సంఘ అనుభవాన్ని ఇచ్చాడు. ఇప్పుడు సిఎస్ఐడు వచ్చి ఇక్కడ కూర్చుంటే ఒక్క ఆదివారం పూర్తిగా ఉండగలడా? నా స్నేహితుడు మన మందిరాన్ని పెట్టినప్పుడు, వాడు సిఎస్సి బ్యాక్గ్రౌండ్, అక్కడ ఇక్కడ కూకట్పల్లి ఎక్కడికో వెళ్తున్నాడు, మంచి సంఘానికి వెళ్తున్నాడు. మన సంఘాన్ని ఇన్వైట్ చేశాను 2nd యానివర్సరీకి. వచ్చి దడుచుకొని వాడు, ఒరే బాబు అంతా అయిపోయిన తర్వాత ఇదేమి అరుపులరా, ఇదేమి కేకలరా, ఇదేమి భాషలరా, అమ్మో నాతో కాదు మీ సంఘంలో ఉండడం, ఇంకోసారి నన్ను విలువద్దు అంటే దాని ఉద్దేశం ఏంటి? అంటే మనం చేసే ఆరాధన కరెక్ట్ కాదా? మనం స్తుతించే తత్వం తప్ప కాదు. ఇది బైబిల్లో ఉండే దర్శనం. ఇది ఎందులో ఉండే దర్శనము? ఇది బైబిల్లో ఉండే దర్శనము. మన సంఘానికి దేవుడిచ్చిన దర్శనం, మనకిచ్చిన దర్శనము. ఈ సేవకుడికి ఒక దర్శనం ఇస్తే ఇంకొక ప్రవక్త ఏం చెప్పాడు? నాకు దేవుడు నన్ను దర్శించి నా ఇంటికి వచ్చి నిన్ను భోజనం చేయమన్నాడు. అయిపోయింది. పాపం ఈ సేవకుడు ఏం చేశాడు? మోసపోయాడు. నమ్మి ఏం చేశాడు? మోసపోయాడు. మోసపోయి తెలుసా? వెళ్ళి తింటే సింహమో చీల్చి చంపేస్తుంది తల్లి. మోసపోకూడదు మనం. దేవుడు నీకు చెప్పిన మాట చెప్పినట్టు నడువు, అంతే. నువ్వు మోసపోవద్దు. సేవకుల చేతిలో ఈరోజు చాలామంది మోసపోతున్నారు. సేవకుల చేతిలో సేవకులు మోసపోతున్నారు. సేవకుల చేతిలో విశ్వాసులు మోసపోతున్నారు. ఏ వాక్యాలంటే ఆ వాక్యాలు విన్నావు అనుకో, నువ్వు మోసపోతావు, మోసం చేయబడతావు. నీ దర్శనం ఏంటి? ప్రభుని ఎలాంటి అనుభవాల్లో నడిపిస్తున్నాడు? ఇది నీకు చాలా ప్రాముఖ్యమైనది. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. తీసిన వాళ్ళు చదవండి. అతనితో కలిసి మాయావేషం వేసిపోయింది కనుక బర్నబా కూడా వారి వేషధారణముల చేత మోసపోయారు. బర్నబా ఎలాంటి వ్యక్తి అండి? పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వ్యక్తి. పౌలు గారిని సేవలోనికి తీసుకొచ్చిన వ్యక్తి, పౌలు గారికి పరిచర్య నేర్పించిన వ్యక్తి, పౌలు గారి తరపున ధైర్యంగా నిలబడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు పక్కనోడి మాయను చూసి ఏం చేశారంట? ఈరోజు పెద్ద సేవకులు మోసపోతూ ఉన్నారు. గొప్ప ఆత్మీయులు మోసపోతూ ఉన్నారు. మోసపోకూడదు. ఈరోజు చాలామంది మోసపోయే పిలువబడిన వారిగా మిగిలిపోతూ ఉన్నారు. ఇంకొకటి కూడా చదివిస్తాను చూడండి మీకు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలు అను స్త్రీని నువ్వు ఉండనిచ్చావు. వినండి, శ్రద్ధగా వినండి. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసము చేయుచున్నది. ఎవరు చెప్తున్నారు సాక్షాత్ ఈ మాట? ప్రకటన గ్రంథం ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? ప్రకటన గ్రంథం బోధించిన వాళ్ళు ఎవరు? సాక్షాత్ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దర్శనం ఇది. యోహాన్ రాశాడంతే. మనం మాట్లాడుకున్నాం, మనం విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినొచ్చా, బలి ఇచ్చిన వాటిని తినకూడదా? ఇప్పుడు సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు నోట ఏముంది తెలుసా? ఏముంది?
ఇప్పుడు మీరు చెప్పండి, ఈడే పటాపంచలు అయిపోతుంది. ఏముంది? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినొద్దు, నువ్వు తిని మోసపోవద్దు. మొన్న ఒక సేవకుడు కూర్చొని ఇంటర్వ్యూలో నేను ప్రార్థన చేసుకుని అన్ని పరిశుద్ధపరుస్తాను. మరి బైబిల్ ఏం చెప్తా ఉంది? బైబిల్ ఏం చెప్తా ఉంది? తినొద్దు. యెజబేలు ఆత్మ తనలో పనిచేసింది కనుక నేను ఏదైనా తింటాను. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి, నేను తినను, నా దేవుడు నాకు చెప్పిన వాకు. కానీ ఈ యెజబేలు ఆత్మ ఏం చేస్తుందంట? చాలా మందిని ఏం చేస్తూ ఉంది నాయన? ఏం చేస్తూ ఉంది? మోసం చేస్తూ ఉంది. ఈరోజు సంఘాలు మోసం చేస్తున్నాయమ్మా, సంఘాలు మోసం చేస్తున్నాయి, సేవకులు మోసం చేస్తున్నారు, పరిచారకులు మోసం చేస్తున్నారు. ఒక సహోదరుడు, నేను కూకట్పల్లిలో నేను ఎప్పుడప్పుడు కిరాయికి పోయినప్పుడు కలుస్తూ ఉంటా, కల్వరి టెంపుల్కి వెళ్తాడు అతను. అతను నాతో పంచుకున్న మాట, అన్న మా సంఘంలో ఒక వ్యక్తి నేను ఆదరించాను, బాగా కలిసి ఉన్నాము, ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం అన్నాడు, నేను డబ్బులు పెట్టాను, డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. అని ఎవరంటే వారు డబ్బులు పెడతారు, సంఘానికి వచ్చేంత మాత్రాన పరిశుద్ధులు అయిపోతారా? మోసపోయాడు. ఇప్పుడు అడిగితే నా దగ్గర లేపో, నన్ను ఏం పో అంటాడంట. ఎవరు? సంఘంలో ఉన్న వ్యక్తి. ఈరోజు మోసపోతున్నారు. ఈరోజు ఏమవుతున్నారు? మోసపోతున్నారు. సేవకులు మోసపోతున్నారు, విశ్వాసులు మోసపోతున్నారు, సంఘాలు మోసపోతున్నాయి, అన్యుల ద్వారా మోసపోతున్నారు, యెజబేలు ఆత్మ ద్వారా మోసపోతున్నారు. అందుకే మోసపోయినవాడు పరలోక రాజ్యానికి వారసుడు కాడు. మోసపోయినవాడు ఏర్పరచబడిన గుంపులో ఉండడు. పౌలు గారు ఏం చేశారు? బర్నబా మోసపోయినట్టు పౌలు గారు మోసపోలేదు. ఏమైపోయాడు? మోసపోలేదు. ఈరోజు మోసపోయిన గుంపులో ఉంటే మనం కూడా ఏమవుతాం తెలుసా? ఒక దొంగల గుంపు ఉంది, వాళ్ళు దొంగల గుంపు అని మనకు తెలియదు. సాయంత్రం చక్కగట్ట వాకింగ్కి పోయినాం, వాడు పోయినాడు దొంగతనం చేసుకొచ్చి మనలో చేరినాడు, పోలీసు వాళ్ళు వచ్చి గుంపును పట్టుకున్నారు. ఇప్పుడు మనం కూడా ఏమైపోతాం? ఆ గుంపులో అసలు మనం దొంగతనమే చేయలేదే, కానీ మన మీదకి ఏమొస్తుంది? దొంగతనం చేస్తాం, మోసపోవటం. ఈరోజు ఎవరితో అంటే వారితో సహవాసము మోసమే. ఈరోజు ప్రపంచమంతా ఏం జరుగుతుంది? అపవాది మాయ చేసి మోసం చేస్తూ ఉంది, క్రైస్తవుని మోసం చేస్తూ ఉంది, సేవకులను మోసం చేస్తూ ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో మోసాలు ప్రపంచంలో నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వారసులు కాదు, ఏర్పరచబడిన గుంపులో ఉండకూడదు. మోసం చేసేవాడికి శిక్ష కంటే మోసపోయిన వాడికే శిక్ష ఎక్కువ. ఎందుకు చెప్పండి? మోసం చేసేవాడి బుద్ధే మోసం చేయటం, అది దాన్ని నువ్వు గ్రహించలేకుండా ఉన్నావంటే అది నీ దౌర్భాగ్యము. కనుక మనం మోసపోకూడదు. చాలా సంఘాలు ఏం చేస్తున్నాయమ్మా? విశ్వాసుల్ని మోసం చేస్తున్నారు. విగ్రహాలు పెడుతున్నారు, ఇదే క్రీస్తు అంటున్నారు, విగ్రహాలు పెడుతున్నారు, ఈమె క్రీస్తు తల్లి అంటున్నారు. మనము దాన్ని ఏమంటారు? బలులు అర్పించవచ్చు, మనం ఏం చేయొచ్చు, ఎన్నెన్నో నేర్పిస్తున్నారు సంఘాలు. కొన్ని సంఘాలు పరిశుద్ధాత్మదేవుడు లేడంటున్నారు. పరిశుద్ధాత్మదేవుడు లేడంట. అల్లరికి అంటే జ్ఞానం లేని వాళ్ళు, జ్ఞానశూన్యులే బైబిల్లో కొన్ని మాటలను వక్రీకరిస్తుంటారు. పరిశుద్ధాత్మదేవుడు అల్లరికి కర్త కాదు. అల్లరంటే ఏంటి? ఆరాధన చేసి అల్లరా కాదు. అల్లరికి అర్థం ఏంటి? డీజేలు పెట్టుకొని పల్సర్ బైక్ మీద అని డ్యాన్స్ చేయడం అల్లరికి కర్త. కేకలు వేసి క్రీస్తు నామాన్ని అవమానపరచటము అల్లరికి కర్త. ఆరాధన చేస్తుంటే చున్నీలు తీసి, అబ్బా నా చేయి తిరగదు, చున్నీలు తీసి ఇచ్చి తిప్పడము అల్లరికి కర్త. ఇది అల్లరంటే. అవునా కదా? కొంతమంది ఆరాధన చేస్తుంటే డ్యాన్స్లు వేస్తున్నారు, మైకేల్ జాక్సన్ స్టెప్పులు వేస్తున్నారు, అవి ఏదో స్టెప్పులు వేస్తున్నారు. ఏమంటే మేము ఆరాధనలో ఉప్పొంగిపోతున్నామంట. అది అల్లరంటే అది. చాలామంది చేసేది ఏంటి తెలుసా? మోసం చేయటం. అందరూ మోసపోతున్నారు. మనం మోసపోకుండా చూసుకోవడం మన బాధ్యత.
మన చుట్టూ కంచె వేసుకోవటము మన బాధ్యత. కనుక నేను ఎప్పుడు మీకు చెప్పేదంటే, ఎవరి మాటలంటే వారి మాటలు నమ్మొద్దండి. గొర్రె చర్మం వేసుకొని తోడేళ్ళు మన మధ్యలోనే సంచరిస్తున్నాయి, జాగ్రత్త. ఎప్పుడు మనల్ని చంపేద్దామా, ఎప్పుడు మనల్ని పాడు చేద్దామా అనేది. కనుక 4వదిగా మోసపోకూడదు. 5వదిగా న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనము. వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతను అడిగాడు. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమె నా కొరకు తెప్పించమని నాకు అందుకు చెప్తున్నాను. చాలు, హల్లెలూయా. 5వదిగా మీరు చెప్తారా? వివాహమా? కాదు, ఇంకా మంచి మాట. సంసోను చూస్తానే ఏమైపోయాడు? ఆకర్షణ. ఈరోజు 5వదిగా క్రైస్తవులు దేని ద్వారా పాడైపోతున్నారు? ఆకర్షణ. ఒక వ్యక్తిని చూస్తేనే, ఒక వస్తువును చూస్తేనే ఏమైపోతున్నాం మనము? అట్రాక్ట్ అయిపోతున్నాం. అట్రాక్ట్ అయిపోవడము పాపం. ఆకర్షణ పాపం. ఆకర్షించబడిపోవడం పాపం. ఆమె మానన ఆమె ఆడు స్నానం చేస్తూ ఉంది. అప్పట్లో పైవి లేవేమో, బహుశా ఇట్లా మన క్లోజులు లేవేమో. ఆమె మానన స్నానం చేస్తూ ఉంటే ఈయన చూశాడు పైనుంచి. ఎవరైనా చూసి ఏమైపోయాడు? ఆకర్షితుడైపోయి పిలవనంపించి శయనించాడు. ఈరోజు పిలబడిన వారిని మోసం చేసేది ఏంటి తెలుసా? ఆకర్షణ. అందుకే స్త్రీలు ఎప్పుడు వారి దుస్తులన్నీ ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలి? చాలా పద్ధతిగా వేసుకోవాలి. స్నానాలు చేసినప్పుడు పద్ధతిగా లోపల బట్టలు మార్చుకొని చాలా పద్ధతిగా వారు బయటికి రావాలి. ఇతర పురుషుడికి, భర్తకు తప్ప ఇతర పురుషుడికి ఆకర్షణీయంగా ఏ స్త్రీ కనిపించకూడదు. అది పాపం. అది స్త్రీ వ్యక్తపరుస్తున్న పాపం. స్త్రీ వ్యక్తపరుస్తున్న పాపం. ఈరోజు చాలామంది క్రైస్తవులు పాడైపోతుంది దేనివల్ల తెలుసా? ఆకర్షించబడుతున్నారు. అది స్త్రీల్ని కావచ్చు, వస్తువుల్ని కావచ్చు. సౌలుకు దేవుడు ఒక చక్కటి మాట చెప్పి కత్తిచ్చి పంపించాడు, సైన్యాన్ని ఇచ్చి అమాలేకులందరినీ చంపమని. సౌలు అంటే ఎవరు? పిలువబడినవాడు, అభిషేకించబడినవాడు, కానీ ఏర్పరచబడినవాడిగా మిగిలిపోలేదు. కృపను కోల్పోయిన కుటుంబం అది. కృపను కోల్పోయిన కుటుంబం. ఏ దానికి అట్రాక్ట్ అయిపోయాడు? బాగా బలిసిన గొడ్లని, బాగా బలిసిన పశువుల్ని అన్నీ చూసి ఏమైపోయాడమ్మా? అట్రాక్ట్ అయిపోయి చంపడం మానేశాడు. ఏర్పరచబడిన వారిని, అంటే పిలువబడిన వారిని కూడా పాడు చేసేది ఏంటి తెలుసా? ఆకర్షణ. అందుకే నేను డీమార్ట్కి పోవాలంటే భయం వేస్తుంది. పోతే మన కళ్ళన్నీ ఏమైపోతుంటాయి తెలుసా? దా దా నన్ను కొను పర్సులో ఉన్న డబ్బులన్నీ అయిపోయా. ఆకర్షణ. లోకం అనేది ఆకర్షణ. ఈరోజు క్రైస్తవులు లోకం అనే ఆకర్షణలో పడిపోతున్నారు. స్త్రీలనే ఆకర్షణలో వారి ఆత్మీయ జీవితాలని వారు పాడు చేసుకుంటున్నారు. దేన్ని ఈయన అంటాడు, ఎవరు? ప్రసంగి భక్తుడు అంటాడు, నా కళ్ళు ఏవైతే చూడాలనుకున్నాయో నేను అన్నీ చూసేసే. అది ఘోరమైన మాట. అది ఘోరమైన మాట. అలాంటి జీవితం కలిగినందుకే ఆయన ఏమైపోయాడు తెలుసా? ఏమైపోయాడు?
విగ్రహారాధికుడైపోయాడు, ఆకర్షించబడ్డాడు. ఒక్క భార్యతో ఏగడానికి ఇన్ని తిప్పలు పడతా ఉండాము. ఒక్క భార్య 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. అసలు మగవాసన తగిలిండదేమో ఆయనకి, తగిలిండదు పాపం. ఎప్పుడో అట్ట కనిపించింటారేమో. మామూలు మాటలనైనా 700 మంది అంటే మామూలు మాటలా? లీగల్గా పెళ్లి చేసుకున్న వాళ్ళు 300 మంది ఉపపత్నులు అంటే మామూలు మాటలా? దేవా స్తోత్రం. ఏమైపోయాడు ఆఖరికి? వ్యర్థమే, అంతా వ్యర్థమే, సమస్తము వ్యర్థమే వ్యర్థమే, ఓ నేస్తమా యోచించుమా, సూర్యుని కింద అంతా శూన్యమే ఆయన అంటుంది. అవన్నీ చూసి ఆకర్షితులైపోయి ఇక అంత వ్యర్థమే అంట. ప్రసంగి చదవండి, అన్నీ వ్యర్థమే అంటాడు. ఈ భూమి మీద ఏది ఘనమైంది కాదు, సూర్యుని కింద ఉండే సమస్తము వ్యర్థమనే వైరాగ్యానికి వచ్చాడు. ప్రపంచంలో అతి శక్తివంతమైన ఆయుధం ఏంటంటే తెలుసా? ఆయన దృష్టిలో స్త్రీ అంట. అంటే పాడు చేసే ఆయుధం అని. అంటే ఎలాంటి అనుభవాల్లోకి వెళ్ళిపోయాడు? అట్రాక్షన్. ఈరోజు పిలువబడిన వాడిని సైతము మోసపుచ్చినది ఏంటి తెలుసా? అట్రాక్షన్. మన వాళ్ళు అంటూ ఉంటారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అది ఫస్ట్ సైట్ కాదు, ఆకర్షణ. స్త్రీలను చూస్తే పురుషులకు, యవనస్తులకు ఏం కలుగుతుంది? ఆకర్షణ. ఆకర్షణ ఎక్కువ రోజులు ఉండదు, కొద్ది దినాలే, దాని తర్వాత అంతా శూన్యమే. కనుక పిలువబడిన వారు, బైబిల్లో పిలువబడిన వారు సైతము పాడైపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఆకర్షణ. ఈరోజు మనం అందుకే మన కంటిని అదుపులో పెట్టుకోవాలి. మన కళ్ళు దేన్నంటే దాన్ని చూడకూడదు. అపవిత్రమైనది చూస్తున్నామా, అక్కడి నుంచి చిన్నగా పక్కకు మనము వెళ్ళిపోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని మనమే కాపాడుకునే వారిగా ఉండాలి. అందుకే ఏ స్థలానికంటే ఆ స్థలానికి వెళ్ళొద్దండి, ఆ హోటళ్ళ కంటే ఆ హోటళ్ళకి వెళ్ళొద్దండి. అక్కడ ఏమైపోతుంది తెలుసా? ఆకర్షించబడతాం మనము. ఇంకా మన జీవితము దేనికి వెళ్తుంది తెలుసా? దేనికి వెళ్తుంది? అలాంటి అనుభవాలకే వెళ్తుంది. అందుకే సరుకులు తెచ్చుకోండి, నేను డీమార్ట్ కంటే దేన్ని ప్రిఫర్ చేస్తా? పటేల్ నగర్ చౌరస్తాలో వాళ్ళ అంగడికి వెళ్ళడానికి ఇష్టపడతా. అవి ఏం కనపడవు అన్న, మనం అడిగిందే ఇస్తాడు. డీమార్ట్ అట్టలే, అన్నీ కనిపిస్తుంటాయి. మనకు వద్దన్నా కూడా పిలుస్తుంటాయి, నన్ను తీసుకోపో ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో. అందుకే ఆకర్షణ అనేది పిలువబడినవాడిని కూడా ఏర్పరచబడినవాడిని కూడా పాడు చేస్తుంది. దావీదు ఎలాంటి వాడమ్మా? పిలువబడినవాడు కాదు, ఏర్పరచబడినవాడు. అతన్ని కూడా ఏం పాడు చేసింది? ఆకర్షణ. అందుకంటే మనం ఈ దేన్ని ఆకర్షించకూడదు. మనం దేన్ని ఆకర్షించాలా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆకర్షించాలా. 6వదిగా చూద్దాము. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడమ్మా, మీరు నేను చెప్తానే చెప్పాలా. ప్రార్థన వీరుడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రార్థన వీరుడు. ఆయన ప్రతి అధ్యాయం మనం ముట్టుకోండి, బైబిల్లో ఆయన ప్రతి అధ్యాయం ముట్టుకోండి, ఆ అధ్యాయంలో ఆయన ప్రార్థన కనిపిస్తూ ఉంటుంది. ఎవరతను? ఎవరా? చప్పట్లు కొట్టండి, వెరీ గుడ్. 6వదిగా పిలువబడిన వారమైన మనము ఏర్పరచబడిన వారిగా మార్చబడాలన్నా, ఏర్పరచబడిన వాడిగా మనం స్థిరపరచబడాలన్నా మనకు కావాల్సిందేంటి? ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆ మొదటి అధ్యాయం నుంచి ఆ 12వ అధ్యాయం వరకు ప్రార్థన. ఆయన సింహాల నోళ్ళు కూడా మూసివేయబడ్డాయి. ప్రార్థన చేయొద్దు, రాజు శాసనం. ప్రార్థన చేయొద్దు, రాజు శాసనం. ప్రార్థన మానేడా? నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ప్రార్థన మానను. ఈరోజు నీ ప్రార్థన ఎలాగ ఉంది?
దానియేలు వలె ఉందా? 70 సంవత్సరాలు యెరూషలేము ఆ శిక్ష పోతుందంటే దానియేలు ఏం చేశాడు? ప్రార్థన. సింహాల బోన్లోకి వెళ్ళకముందు దానియేలు ఏం చేశాడు? ప్రార్థన. నెబుకద్నెజరు దర్శనం తెలియజేయడానికి ఏం చేశాడు? ప్రార్థన. ఆ యొక్క ఆహారాన్ని తినకుండా, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినకుండా, మాంసం తినకుండా, కూరగాయలు తినడానికి ఏం చేశాడు? ప్రార్థన. ఈరోజు మన జీవితాల్లో ప్రార్థన ఉందా? మనం చేసే ప్రార్థన దానియేలు ప్రార్థనలాగా ఉందా? లేదంటే ఈ మాట చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథము 35వ సంకీర్తన 12వ వచనము. 35వ సంకీర్తన 12వ వచనము. నేనకు ప్రతిగా ఆ, నాకు కీడు చేయుచున్నారు. ఆ. నేను దిక్కులేని వాడనై నేను దిక్కులేని వాడనైతిని. వారు ఆ, వ్యాధితో ఉన్నప్పుడు గోనెబట్ట కట్టుకుంటుంది. ఉపవాసము చేత నా ప్రాణంను ఆయాసపరచుకుంటుంది. ఆయాసపరుచుకొంచిని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. ఆహా. ఆయన ప్రార్థన అడిగి వచ్చిందంటే మళ్ళీ తిరిగి ఉపవాసాలుండి మొరపెట్టాడంట అయ్యగారు. మొరపెట్టినప్పుడు మళ్ళీ ఆయన ప్రార్థన అడిగి వచ్చిందంట. ఎప్పుడు ఉపవాసాలను మొరపెట్టాడు చెప్పండి? ఆయన గోనె పెట్టగట్టుకొని తన కుమారుడు కాయిలా పడ్డప్పుడు, చనిపోలా, కాయిలా పడ్డప్పుడు ఏం చేశాడు? గోనె పట్ట కట్టుకొని 3 దినాలు ఉపవాసం ఉండి సరిపోయినాక లేచి శుభ్రంగా కడుపు తిన్నాడు. ఆయన ప్రార్థన, అప్పుడు ఆయన చేసిన ప్రార్థన అడిగిపోయిందంట, తిరిగి ఆయన దగ్గరికి వచ్చింది. ఈరోజు మనం చేసే ప్రార్థన ఎలా ఉంది? పిలువబడిన వారు చేసే ప్రార్థన తిరిగి వాళ్ళ దగ్గరికి వస్తే ఎట్లా? ఏర్పరచబడిన వాడు చేసిన ప్రార్థన ఆకాశం నుంచి రా అంటే వచ్చింది. ఏంది? ఎన్నిసార్లు? 3 సార్లు వచ్చి ఇలా 70 మందిని దహించటే వచ్చింది. ఈరోజు మన ప్రార్థన చేసిన ఏమొచ్చింది? ఆకాశం నుంచి దురాత్మలు వస్తున్నాయా? ఏమొస్తున్నాయి? ఈరోజు మన ప్రార్థనకి జవాబు వస్తూ ఉందా? మన ప్రార్థన చేస్తే విడుదల వస్తూ ఉందా? మన ప్రార్థనలో బలం ఉందా? మన ప్రార్థన దేవుడు అంగీకారంగా ఉందా? మన ప్రార్థన దేవుడి చెవులలో చొచ్చుకుంటున్నాయా? మన ప్రార్థన దేవుడి పాదముల దగ్గరికి పోతూ ఉందా? మన కన్నీరు ఆయన పాదముల మీద పడతా ఉందా? జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనం చేసే ప్రార్థన ఎలాంటి అనుభవాల్లో ఉంది చూడండి. ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం తీయండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాము, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట యుద్ధములను పడద్రోయ జారినంత బలము కలవై ఉన్నవి. ఎట్లా ఉందంట? ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర ఎదుట ఉన్న దుర్గములు కూడా పడేసేంత ప్రార్థన శక్తి పౌలు గారికి ఉందంట. ఈరోజు మన ప్రార్థనకు ఆ శక్తి ఉందా? జ్ఞాపకం చేసుకోండి. మనం ప్రార్థనలు ఎదగాలి. దేవునికి స్తోత్రం. మనం 2 నెలల నుంచి ప్రార్థన చేసాం, కూటానికి వర్షం రాలేదు. ఏం రాలేదు? వర్షం రాలేదు. రారనుకున్న ఆత్మలు వచ్చారు. మనం అక్కడ సిగ్గుపడకుండానే ఘనంగానే అక్కడి నుంచి వచ్చాం. అంటే మన ప్రార్థనకి ఏముంది? జవాబు ఉంది. సరిపోదు. సంఘ ప్రార్థన, నీ ఇండివిజువల్ ప్రార్థన ఏంటి? నీ ఇండివిజువల్ ఎదుగుదల ఏంటి? నీ ఆత్మ అభిషేకాలు ఏంటి? నీ ఆత్మ వరాలు ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి రక్షణ ఏంటి? ఆలోచించండి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈరోజు మనం ఏర్పరచబడిన వారిగా మార్చేది ప్రార్థనే. ప్రార్థన లేని వారే పిలువబడిన వారిగా ఆగిపోతారు. కనుక ప్రార్థన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. చెప్పండి ఒక్కసారి. లాస్ట్ దానికి వెళ్ళిపోతాను. మొట్టమొదటిది ఏంటి? ప్రేమ. ప్రేమ ఉంటే మనము ఏర్పరచబడిన వారిగా వస్తాం. ప్రేమ లేకుంటే పిలువబడిన వారి దగ్గర ఆగిపోతాం. రెండోదిగా సమృద్ధి. ఆ సమృద్ధి క్రీస్తులో ఉండాలి, కానీ లోకంలో సమృద్ధి ఉండకూడదు. మూడోదిగా ధనాపేక్ష మనకు వద్దు. నాలుగోదిగా మోసపోతుంది. ఐదోదిగా ఆకర్షింపబడొద్దండి దేనికంటే దానికి.
ఆరోదిగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఏడవదిగా ఏమైంటుంది? సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. మూడవదిగా ఏడవదిగా ఏముండాలా? సమర్పణ. సమర్పణ అంటే ఏంటి? అప్పగించుకుంటున్నారా? మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకుంటున్నారా? చాలా ఉన్నాయి కదా అడ్డము, చాలా ఉన్నాయి కదా. దేవునికి సమర్పించబడకుండా అడ్డగించేది ఫస్ట్ ఏంటి తెలుసా? ఏంటమ్మా? చదవండి ఆ మాట. లూకా సువార్త 14వ అధ్యాయం 25వ వచనము. మరి ఒక్కడు 14వ అధ్యాయం 25వ వచనము. బహుజన సమూహములు వారితో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అప్పచిన తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఇప్పుడు చెప్పండి, మనల్ని మనం దేవునికి సమర్పించుకొనకుండా ఆపేది ఏంటి? బా, మన కుటుంబమే, పక్కనలో కుటుంబం కాదు, మనోళ్ళే, మన అమ్మే, మన నాయన్నే, మన అక్కే, మన చెల్లె, మన వాళ్ళే. మా ఇంట్లో కూడా వాళ్ళ విచిత్రమైంది. వాళ్ళకు అక్కడ ఏదైనా సమస్య వస్తే ఎమ్మడే నా మీద కోపడతారు. నేను వచ్చి ఈడ ఉండమన్నాం కదా, ఈడే సేవ చేసుకోమన్నాం కదా, ఈడే చర్చ పెట్టమన్నాం కదా, ఆడే ఎందుకుంటావు, ఆడేందుకు చేసుకుంటావు. ఇదే మన ఎదుగుదలకు ఆటంకం ఎవరు తెలుసా? మన ఫ్యామిలీ. అందుకే ఎంత చక్కటి మాట తెలుసా? నీ తండ్రిని తల్లిని ఫస్ట్ వాళ్ళే కదా మనలో ఉండేది. తర్వాత ఎవరు వస్తారు? భార్య. దాని తర్వాత ఎవరు వస్తారు? పిల్లలు. దాని తర్వాత ఎవరు మనకి ఇంపార్టెంట్? అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు. ఎక్కడ వదిలిపెట్ల దేవుడు, ఎవరిని వదిలిపెట్ల దేవుడు, అందరినీ కట్టకట్టేసినాడు. సమర్పించుకోవాలంటే అందరినీ దూరం పెట్టడమే, అందరినీ దూరం పెట్టడమే. అందుకే నా సేవ విషయంలో ఎవరు జోక్యం చేస్తున్నాను ఒప్పుకోను. నా సేవ నాది, నా జీవితము నాది, నా బ్రతుకు నాది. నీకేమైనా సాయంకాలం చెప్పు చేసిపోతా అంతే. అంతేగాని నా సేవలు కానీ నా పర్సనల్ విషయంలో కానీ నువ్వు జోక్యం చేసుకోవద్దు. అది అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, తల్లిదండ్రులైనా, ఎవరికైనా నేను చెప్పే మాట ఇదే. సమర్పించుకోవాలి. ఎలీషాను ఏం మాట్లాడలేదు. ఏలియా వచ్చి ఎలీషా మీద దుప్పటి కప్పాడు. ఎలీషా ఎమ్మడే ఏం చేశాడు తెలుసా? పరిగెత్తుకుంటా ఇంటికి పోయి ఏదైతే ఎడ్లను పెట్టి సేద్యం చేస్తాడో ఎడ్లను తీసుకొని కట్ చేసి గొప్ప విందు ఇచ్చేసి టాటా బాయ్ బాయ్ సీయో పోతున్నా వెళ్ళిపోయింది. ఇక ఇంటికి పోయింది లేదు, ఇంటికి పోయింది లేదు. అప్పుడు నన్ను కూడా అడుగుతూ ఉంటాను, నిజమేగా దేవా అనిపిస్తుంది, ఎక్స్క్యూజ్ అనుకుంటా పోతూ ఉంటా. సేవకుడు ఒక్కసారి వదిలిపెడితే మరలా వెళ్ళకూడదు. యాక్చువల్గా అయితే దేవుని కృపను బట్టి నేనైతే వెళ్తున్నాను అనుకుంటా అంతే. అందుకే ఇంకా ఆత్మలు లేరేమో బహుశా. సమర్పణ కావాలా మనకి. ఏం కావాలా? సమర్పణ కావాలా. ఇంకా సమర్పించుకోవాలా. ఇంకా మన జీవితాన్ని దేవునికి ఇంకా దగ్గరగా చేసుకోవాలా. ఇంకా లోపాలను అడగాల. దేవా నాలో సమర్పణకు అడ్డంగా ఉండేది ఏంటంటే ముందు నీ కుటుంబమే అంటాడు ఆయన. కనుక ఆయన తప్ప ఇంక ఈ లోకంలో ఏది ఉండకూడదు. అందుకే పౌలు గారు చక్కటి మాట చెప్తున్నాడు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను
శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. సమర్పణ అంటే ఇదే. ఏమి లేకున్నా యేసుంటే చాలు. పౌలు గారి గొప్పతనం ఏంటి తెలుసా? నిజంగా ఆయన హీరో. నూతన నిబంధనలో హీరో అంటారు ఆయన్ని. ఒక రెవల్యూషన్. కొట్టేవాడైనా, చంపేవాడైనా, హింసించేవాడైనా ఆయన యేసే నమ్ముకున్న తర్వాత ఏమేడు తెలుసా? కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, కొరడాలతో, బెత్తాలతో, అవమానాలతో పరిగెత్తాడు, మరణాన్ని రుచి చూశాడు. అబ్బా, ఒకటా రెండా? అయినప్పటికీ యేసే వదిలిపెట్టాడా? 14 రోజులు ఉపవాసం, సముద్రంలో దూకి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకి వెళ్తే అక్కడ పాము పుట్టింది. యేసే వదిలిపెట్టాడా? సంఖ్యలు వేసి మనల్ని ఎవడన్నా ఇంటికి పోలీసులు వస్తేనే మనకు అవమానం. ఆయన్ని సంఖ్యలు వేసి తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి? అన్ని చోట్లకి. ప్రతి రాజు దగ్గరికి సంఖ్యలు వేసి తీసుకుపోయారు. వదిలిపెట్టాడా యేసయ్యని? వదిలిపెట్టాడా? అదే సమర్పణ అంటే. ఇంకా ఈ జీవితంలో నాకు ఏది వద్దు దేవా, నువ్వు తప్ప. అలాంటి వాళ్ళే ఏర్పరచబడిన వాళ్ళు. అటని కుటుంబాన్ని ప్రేమించవద్దని చెప్పట్లా. కుటుంబాన్ని కట్టే బాధ్యత ఎవరికి ఉంది? తల్లిదండ్రులకే ఉంది. అవునా కదా? ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, మీ పిల్లలు ఎంతవరకు మీ దగ్గర ఉంటారు? ఆడపిల్ల పుట్టిందనుకో, అమ్మగారు ఉద్యోగం చేసేదాకా ఉంటుంది, పెళ్ళి చేసేదాకా ఉంటుంది. పెళ్ళైన తర్వాత మమ్మీ లేదు, డాడీ లేదు, ఆమెది. కొడుకు మంచోడు పాపం. ఎప్పుడు దాకా మంచోడు? పెళ్ళాము వచ్చేదాకా. పెళ్ళైతేనే మమ్మీ మాకు ప్రైవసీ కావాలా, మేము సపరేట్ ఇంటికి పోతాం, మీరు మీ జీవితం. ఆఖరికి మిగిలేదు ఎవరు తెలుసా? భార్యాభర్తలే. మళ్ళీ వాళ్ళు కూర్చొని కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు యేసయ్యా నీకంటే నా పిల్లల్ని ప్రేమించాను నాయన. చివరాఖరికి మళ్ళీ స్టార్టింగ్ నుంచే మొదలుపెట్టాం లేవా? అప్పుడు దాకా లైట్ వెలగవు. అంతే. పిల్లల్ని పెంచే బాధ్యత తల్లిదండ్రులకు ఇచ్చాడే కానీ పిల్లలే జీవితము కాదు. అందుకే దేవుడు భార్యాభర్తల్ని ఏర్పాటు చేసింది కడ వరకు, చనిపోయేంత వరకు వారికి వారే. ఎంతమంది పిల్లలు పుట్టినా, ఎంతమంది పిల్లలు పోయినా, ఇప్పుడు మేము 3 ఉండవు. మా అమ్మలు 2 సపరేట్గా ఉంటున్నారు. చిన్న ఆమెతో ప్రాబ్లం, పెద్ద ఆమె ఆడు జాబ్లో ఉంటుంది, ఈమె సేవ. ఎవరు చూసేది వాళ్ళని? ఆఖరికి మా అమ్మ నాన్నకి ఎవరైపోయారు? వాళ్ళిద్దరే. అందుకే బాధేసిపోతూ ఉంటాను నేను. అంటే సమర్పణ దేవుడే శాశ్వతం. నేను సేవకి వెళ్ళక మునిపే ప్రవచనం వచ్చింది, అమ్మ మీరు భార్యాభర్తలు మీకు మీరే, ఎవరు మిమ్మల్ని చూడరు కనుక నా వైపు చూడండి అని దేవుడు ఎప్పుడో ముందే చెప్పేశాడు. సమర్పణ మన జీవితం అంతా యేసయ్యకే. ఏనైనా అట్ట ఎవరిన దగ్గర నేను సువార్త చెప్పాను అనుకో, వీడొక ఉన్మాది అంటారు. నన్నేమంటారు? వీడొక ఉన్మాది. యేసయ్యకే జీవితమా? ఆయనకే జీవితం. మరి ఆ రాజ్యంలో ఆయనే ఉండేది, అక్కడే సంతోషం. మన ఆదివారం కాదు, మనం ఎప్పుడో ఏదో రోజు గుర్తులేదు కానీ కూర్చొని ఒక్కని ఉదయాన్నే ఆరాధించుకుంటా ఉన్నా. అది పెట్టుకున్నా, ఈ మైక్ తీసుకున్నా, అదేదో స్తుతి కీర్తన ఆడ పెట్టుకున్నా, పాడుతూనే ఉన్నా. దేవుని ఆరాధిస్తూ ఉంటే ఏంటో ఒక వైబ్రేషన్, మొత్తము మందిరం నుంచి అంతా ఒక వైబ్రేషన్. నాకు తెలియకుండా అన్ని భాషలు మాట్లాడుకుంటున్నా, పాడతా అన్ని భాషలు మాట్లాడుతూ ఉన్నా, ఆనందించి అబ్బా ఎంతవరకు ఎంత సంతోషమో. ఆయనలోనే ఉంది. ఇంకా మనకి ఏమన్నా వేరే ఏమైనా ఉందా? లేదు. ఆయనే సమస్తము, ఆయనతోనే మన జీవితము. కనుక సమర్పణ కావాలి. పిలువబడిన వారు ఎందుకు మోసపోయి, అంటే ఎందుకు ఏర్పరచబడిన వారుగా మారట్లేదు? వారిలో ఏం లేదు? సమర్పణ లేదు. మరి అందరు బుక్కులు మూసి ఒకసారి మాట్లాడదాం. మరలా చెప్పినవి జ్ఞాపకం చేసుకుందాం. అంశం చెప్పలేదా? ఇదే పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే. పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే. ఆ కొందరిలో నువ్వున్నావా? ఆ కొందరిలో
నువ్వున్నావా? ఆ కొందరిలో నువ్వున్నావా? జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఎప్పుడు అంశం ఏంటి? ఇప్పుడే చెప్పినా కదా, బాగా రెడీగా ఉన్నాడు. సంతోషం. పిలవబడిన వారు ఏర్పరచబడిన వారిగా మారాలంటే ఏముండాలి మనలో? మొదటి ప్రేమ ఉండాలి. ఎవరి మీద? భార్య మీదనా? పిల్లల మీదనా? లోకం మీదనా? ఎవరి మీద ఉండాలి? ఎవరి మీద? క్రీస్తు మీద. ఒక స్త్రీ ఉండేది, బాగా భర్తను ప్రేమించి 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 ఆఖరికి దేవుని మర్చిపోయింది. దేవుడు సింపుల్గా భర్తను తీసేసాడు, అయిపోయింది. నువ్వు ఎవరిని ప్రేమిస్తుంది ఇప్పుడు? ఎవరిని ప్రేమిస్తుంది ఇప్పుడు? అది ముందే చేసింటే. అధిక ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి కానీ సైకో ప్రేమలు ఉండకూడదు. జాగ్రత్త గుర్తుపెట్టుకున్న ఆయన. దైవికమైన, నిజం దైవికమైన ప్రేమ ఉండాలి కానీ సైకో ప్రేమలు ఉంటే అట్ట కట్ చేస్తారు అంతే సింపుల్గా. నేను ఎప్పుడు విడదీసే మాటలు చెప్తాను, మీరు బాధపడద్దండి. యథార్థమైన మాటలే చెప్తా ఉన్నా మీకు, సత్యం చెప్తున్నా మీకు. అర్థమైందా? దైవికమైన ప్రేమ ఉండాలి. మొట్టమొదటిగా ఏముండాలి? ప్రేమ ఉండాలి. రెండోదిగా ఏముండాలి బ్రదర్? రెండోదిగా ఏములుగా? సమృద్ధి. ఏమి ఇచ్చేటట్టు ఏమొద్దంట. రెండోది ఏముండాలి? సమృద్ధి ఉండాలి. క్రీస్తులో సమృద్ధి ఉండాలి, లోకంలో కాదు సమృద్ధి. మనకి లోక సమృద్ధి నాశనానికే కారణం. మూడోదిగా నేను ఎప్పుడు చెప్తున్న మాటే, అంటే మేము ధనం సంపాదించుకోవద్దని, సంపాదించుకోవాలి. ఎంతవరకు ఉండాలా? ఆ రోజుకి అంటే మనకు లేదు ఆ ధన్యత. మాకు సేవకులకైతే లేదు, మరి విశ్వాసులకు ఉంటే దేవునికి స్తోత్రం ఉండాలి. మేము ఉండాలని కోరుకుంటాం. మాకైతే ఉండదు. ఏ రోజుకు ఆ రోజే మా జీవితాలు. ధనాపేక్ష ఉండకూడదు. అందుకే మందిరంలో ఆ బుక్ చేయరా అని చెప్తున్నా. ఇంకోసారి కంప్యూటర్ పట్టుకు ఇంటికి వచ్చి పొల కొడతా. నాలుగోదిగా అబ్బా చప్పట్లు కొట్టిన వాడికి అబ్బో ఫామ్లో ఉన్నాడు. వెరీ గుడ్. మోసపోకూడదు. ఫస్ట్ మోసపోయింది ఎవరు? మోసపోయింది అవ్వమ్మ. ఎవరిని మోసం చేసింది? అయ్యగారిని మోసం చేసింది. ఆడ మొదలైంది మోసము. ఇప్పటికీ మోసమే. జాగ్రత్త, మనం మోసపోకూడదు. ఐదోదిగా ఆకర్షణ. యథాన్ని చూస్తే దాన్ని ఆకర్షించుతురా, కొన్నిటినే ఆకర్షించాలా. అర్థమైందా? అంటే దైవికమైన ఆకర్షణ కావాలి కానీ లోకపరమైన ఆకర్షణ మనకు ఉండకూడదు. ఆకర్షణ. ఆరోదిగా ప్రార్థన. అబ్బా ఈరోజు ఏదో టిఫిన్ చేసిండు దోశలు, వాళ్ళ అమ్మేసిన దోశలు బాగా పనిచేస్తూ ఉన్నాయి. వెరీ గుడ్. ప్రార్థన. మన ప్రార్థన తిరిగి మన దగ్గరికే రాకూడదు. ఏడోదిగా సమర్పణ. ఉందంటవా? సంతోషం. సరే, మనందరూ లేచి నిలబడి మీ హృదయాన్ని మీరు పరిశీలన చేసుకోండి. అందరూ మీ హృదయాన్ని మీరు పరిశీలన చేసుకోవాలి. దేవా, నిజంగా నేను పిలువబడిన వ్యక్తిగా నేను ఉండకూడదు నాయన. నేను ఏర్పరచబడిన వ్యక్తిగా నేను మార్చబడాలి యేసయ్యా అని అడగండి. నేను ఏర్పరచబడిన వ్యక్తిగా ఉండాలి యేసయ్యా అని అడగండి. నాలో ఏవైతే ఆయాసకరమైన కార్యములు ఉన్నాయో వాటన్నిటినీ తీసివేయండి యేసయ్యా అని అడగండి. చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు. చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతము నాలో నీవే జరగని దివ్య రూపం.
హృదయము నిండిన గానం నడిచే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం ఇది నీ బాహుబంధాల అనుబంధమకే జో విరాజా స్థితి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజా స్థుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము తేరి కోరుకున్నావు ప్రేమ చూపినను పరవశించినాలో మహిమ పరతు నీవే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధితుడు నీవే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధితుడు నిన్నే ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే 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 సమస్త మహిమ ఘనత మన ప్రభు యేసుక్రీస్తుకే కలుగును గాక ఆమేన్.